అందరికీ నమస్కారము. శుభోదయం. వేద సంస్కృత సమితి విశ్వయోగా విద్యాపీఠ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని 3వ బ్యాచ్కి అందరికీ స్వాగతం. ముందుగా మనం తరగతి ప్రారంభించుకునే ముందు దేశమాతను కొలుస్తూ తరగతి ప్రార్థన చేస్తూ మన తరగతిని మొదలు పెట్టుకున్నాం. ముందుగా వందే మాతరం పాడుతాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఉల్లకుసుమిత ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాద కరలే కోటి కోటి భుజై ధృత కర కరవాలే అబలా కెనుమాయతు బలే బాహుబలధారిణీం నమామి తారిణీం రిపుదలవారిణీం మాతరం వందే మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణా శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తుమరై ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం వందే మాతరం. త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి కమలా కమలదళ విహారిణి వాణీ విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం వందే మాతరం. శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా సత్యవతి గారిని కోరుతున్నాను. సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకో. నమస్తే అండి. ఒక నిమిషం ధ్యానం, ఓంకారం తర్వాత ప్రార్థన. ఓం
ఓం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు సత్యవతి గారు, చక్కగా ప్రార్థన చేశారు. మనం ఇంతవరకు సంస్కృత భాష యొక్క విశిష్టత, సంస్కృతాన్ని ఎందుకు నేర్చుకోవాలి అన్నది నిన్నటి క్లాసులో మనకి గురువు గారు చక్కగా వివరించారు. అలాగే సంస్కృత భారతి వాళ్ళ ఎగ్జామినేషన్స్ ఎలా మనం దానికి ప్రిపేర్ అవ్వాలి, పరీక్షలు రాయాలి అన్న దాని గురించి కూడా చెప్తున్నారు. ఇవాళ కూడా ఈ రెండు విషయాల మీద మనకు గురువు గారు వివరిస్తారు. గురువు గారు తరగతి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం, ధన్యవాదాः. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం. లోకహితం మమ కరణీయం. న భోగభవనే రమణీయం న చ సుఖశయనే శయనీయం. అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం. న జాతు దుఃఖం గణనీయం న జ నిజ సౌఖ్యం మననీయం. కార్యక్షేత్రే త్వరణీయం లోకహితం మమ కరణీయం. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం.
దుఃఖసాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం విపత్తి విపిణే భ్రమణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే తత్ర మయా సంచరణీయం లోకహితం మమ కరణీయం గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే తత్ర మయా సంచరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. హరి ఓం. ఇవాళ మనం సంస్కృత భాష గురించి నిన్న ఆవశ్యకం, దాన్ని నేర్చుకోవాల్సిన విధానం, చెప్పే సంస్కృత భారత యొక్క విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ప్రథమ భాగం, ప్రవేశ భాగంలో ఉండే ముఖ్య సూత్రాలు కొన్ని మీకు పరిచయం చేస్తాను. సంస్కృతం నేర్చుకోవడం అంటే ఏమిటి, ఏమేం భాగాలు ముందు మనం నేర్చుకుంటాము, ఏం నేర్చుకుంటే మనకు ఒక వాక్య రచన అలవాటు అవుతుంది అనే విషయం మీద మీకు ఇప్పుడు సూక్ష్మంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. దానికి ముందు మీకు ఏమన్నా నిన్నటి పాఠంలో ఏమన్నా సందేహాలు ఉంటే ముందు అడగండి, ఒక 5 నిమిషాలు, లేకపోతే కార్యక్రమం ఆరంభం చేద్దాం. ఎవరికైనా ఉంటే గనక సందేహాలు ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. చేసుకుంటాను. ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి లేదు అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఏది లేదు అంటే గురుగారు మొదలు పెడతారు తరగతి. ఓకే. పాఠం షేర్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే. అనిపిస్తుందండి? హరి ఓం. వస్తుందండి. ఇచ్చిందా? వచ్చిందండి. హరి ఓం. ఇది ఆంగ్లంలో ఉంది, కంగారు పడకండి, నేను తెలుగులోనే చెప్తాను. ఇది ఇంగ్లీష్ వాళ్ళకు ఆంగ్ల భాష కోర్స్ కోసం తయారు చేసింది. నీట్ గురించి లాస్ట్ క్లాస్లో మనం చర్చించడం జరిగింది, దాని గురించి మనం ఉద్దించడం అనవసరం లేదు. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. మనం ఈ సంస్కృత భాష అనేది మన ఋషులు మనకి చెప్పింది ఏంటంటే ఇది ఓంకారం నుంచి వచ్చిందని, ఆ ఓంకారం ద్వారా నిరుక్త శాస్త్రంలో ప్రకారం 14 మహేశ్వర సూత్రాలు ఉన్నాయని, ఆ 14 మహేశ్వర సూత్రాల నుంచి మనకి ఒక 66 అక్షరాల దాకా తయారు చేశారని, సంస్కృత భాష యొక్క మూలం అని చెప్పారు. అవి మనం వివరంగా నేర్చుకోవాలంటే ముందు మనం నిరుక్తం అని చదవాలంటే ముందు సంస్కృతం మాట్లాడటం నేర్చుకోవాలి. కాబట్టి వాటి గురించి నేను వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు, కానీ సూక్ష్మంగా ఆ 14 సూత్రాలు ఇక్కడ నేను జస్ట్ పరిచయం చేస్తాను. ఆ 14 సూత్రాల్లో వచ్చే అక్షరాలు ఏమిటి అనేది మీకు పరిచయం చేస్తాను. సూత్రాలు చెప్పకపోయినా అక్షరాలు పరిచయం చేస్తాను. ఆ, ఈ, ఉన్, రు, లు, ఉక్, ఏ, ఔచ్, ఏ, ఔన్, ఏ, ఔ, ఉచ్, హయవరాళ, హయవరలట్, లాణ, నమ, గణ, నమ, జబగన్, గడ,
గడదబ గడదబ గడదబష గడదశ గడదశ జబగణ జబగడశ ఖ ఫ ఛ ఠ థ చ ట త వ కపయ శేషసర హల్. ఇవి 14. ఈ 14 మూల పదాల నుంచి, అంటే ఇవి డమరకం ద్వారా, శివుని యొక్క డమరకం ద్వారా ఈ 14 పదాలు వచ్చాయని చెప్పేసి చెప్తారు. ఆ శివుని డమరం వాయించేటప్పుడు ఈ 14 స్వరాలు వచ్చినాయని, దీనిలోంచి మొత్తం సంస్కృత భాష యొక్క మూల అక్షరాలు తయారైనాయని, ఒక 66 ఉన్నాయని, అందులోంచి కొన్ని మాత్రమే మనం వాడుక భాషలో ఉండటానికి తీసుకున్నామని, అవి 48 అని చెప్పేసి మనకి సంస్కృత భారతి వాళ్ళు నేర్పుతున్నారు. ఈ సంస్కృత భారతి వాళ్ళు నేర్పిన దాంట్లో 48 ఏమిటవి? అ ఆ ఇ ఈ ఉ ఊ రు 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 ఏ ఐ ఓ ఔ అమ్మహ. ఇందులో ఆ ఈ ఉ రు అనే 4ని లు, ఈ 5టిని హ్రస్వాక్షరాలు అంటారు. వీటికి దీర్ఘాక్షరాలు ఉంటాయి. ఆ ఈ ఊరు, ఆ ఈ ఊరు 4టికి కూడా దీర్ఘాక్షరాలు ఉంటాయి. ఆ ఈ ఊరు అనే హ్రస్వాక్షరాలకి దీర్ఘాక్షరాలు ఉంటాయి అని చెప్తారు. ఈ 4 అక్షరాలు హ్రస్వాక్షరాలను అంటారు. వీటిని హర్ష యొక్క గ్రూప్, ఇది హర్ష గ్రూప్. 5టిని ఆ ఈ ఊరు లు 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 అనేది 4 మడతపెట్టి పలకాలి. తర్వాత ఏ ఐ ఓ ఔ అనే 4 అక్షరాలు దీర్ఘాలు అంటారు. వీటిని దీర్ఘాలు అంటారు. ఈ దీర్ఘాలకు హ్రస్వాక్షరాలు లేవు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. లు అనే అక్షరం సామాన్యంగా ఎక్కువ వాడుకలో లేదు. దానికి దీర్ఘం అనేది కూడా ఎక్కువగా నేర్పట్లేదు. ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు అమ్ అనేది అనుస్వారం అని, అహ అనేది విసర్గ అని చెప్తారు. అమ్ అంటే బొట్టు పెట్టేది, బొట్టు పెడుతూ ఉంటాం, అది అమ్ అని అంటారు. మన తెలుగులో కూడా 0 అంటాం. విసర్గాని 2 డాట్లు పెడతాం వర్టికల్గా, అది విసర్గ. సో అమ్మహ వీటితో కలిపి మొత్తం 15 అయినాయి. ఇవి వీటిని అచ్చులు అంటారు. సంస్కృతంలో వీటిని స్వరాలు అంటారు. స్వరాహ, వీటిని ఏమంటారు? స్వరాహ అంటారు. ఈ స్వరాహకి ఒక 5 వర్గాలు, తర్వాత తీసుకుంటే వ్యంజనాలు ఉన్నాయి. హల్లులు అని వ్యంజనాలు ఉన్నాయి. ఆ వ్యంజనాలు 5 వర్గాలు ఉంటాయి. దాంట్లో కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. ఇవి మనకు తెలిసినవే. ఇవి తెలుగులో కూడా ఇవే ఉన్నాయి. తెలుగుకి సంస్కృతికి తేడా లేదు. ఈ 5 తీసుకున్నారు. కఖ గ ఘ ఇంగ్, చ ఛ జ ఝ ఇంగ్, ట ఠ డ ఢ ణ, త త ద ధ న, ప ప బ భ మ. ఈ 5 వర్గీయ వ్యంజనాలు అంటారు. వీటిని అవర్గీయ వ్యంజనాలను 8 తీసుకున్నారు. అవి యా ర ల వ శ ష సహ. ఇవి 8 అవర్గీయ వ్యంజనాలు. మొత్తం 33 వ్యంజనాలు అంటారు. వీటిని వ్యంజనాన్ని సంస్కృతంలో అంటారు, హల్లు అని తెలుగులో అంటారు, కాన్సనెంట్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ 33 ప్లస్ 15 కలిపి 48 అక్షరాలు మనకి వాడుక భాషలో ఉండటానికి వీలుగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులోంచి ఇప్పుడు నేను చదివిన కాఖా గాఘ ఇంజ అన్నది అక్షరాలు, వ్యంజనాలతో తయారైన అక్షరాలు అవి. కానీ యాక్చువల్గా వ్యంజనాలనే అలా ఉండవు. అందులో స్వరం ఉండదు. ఇప్పుడు కా అనే దాంట్లో కక్క అనే వ్యంజనం ఉంది, ఆ అనే స్వరం ఉంది. ఆ స్వరాన్ని తీసేసి పలికినప్పుడే వ్యంజనం అవుతుంది. స్వరంతో పలికినప్పుడు అది అక్షరం అవుతుంది. అక్షరానికే జీవం ఉంది. కానీ స్వరం కలిస్తేనే జీవం వస్తుంది. కానీ వ్యంజనానికి స్వరం కలవకపోతే వ్యంజనానికి జీవం రాదు. కాబట్టి ఇండిపెండెంట్ స్టేటస్ అనేది స్వరానికే ఉన్నది. ఆ అనేది ఒక అక్షరం కింద గమనించవచ్చు, ఆ అనేది ఒక వర్ణం కింద తీసుకోవచ్చు. కానీ క్ అనేది ఆ అకారం లేని కకారం, అకారం లేని కకారం అక్క అంటారు, హలంతం అంటారు దాన్ని. ఆ కకారం తెలుగులో హలంతం అంటారు. ఆ కకారం అనేది జీవం లేనిది. స్వరం అకారం కలిసినప్పుడే జీవం వచ్చి అక్షరం అయ్యి కా అవుతుంది. అలాగే ఆ కా అనే అక్షరంతో ఈ 15 మనం స్వరాలని కలిపితే 15 అక్షరాలు తయారవుతాయి. అలా 33 వ్యంజనాలకి 33 × 13 అక్షరాలు మనకు తయారవుతాయి. ఈ అక్షరాలు మనం తెలుసుకున్నాం. మన తెలుగులో కూడా ఇలాగే ఉంటాయి. కాబట్టి తేడా ఏం లేదు దానికి దీనికి. కాకపోతే రాసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. అది మనం యాక్చువల్గా సంస్కృతం నేర్చుకునేటప్పుడు తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎంతవరకు నేర్చుకున్నామంటే వర్ణాలు ఉన్నాయి. ఈ వర్ణాలకి వ్యంజనమును అక్షరం స్వరం కలిపితే అక్షరం అవుతుందని తెలుసుకున్నాం. ఈ అక్షరాలు 2 అక్షరాలు కలిపితే ఒక పదం అవుతుందని తెలుసుకున్నాం. 2 అక్షరాలు కలిపితే పదం అవుతుంది. ఒక అక్షరం కూడా పదం అయ్యే అవకాశం ఉంది సంస్కృతంలో. కానీ సామాన్యంగా 2 అక్షరాలు కలిపితే పదం అవుతుంది. ఒక అక్షరాన్ని కూడా కొన్ని అర్థాలు పదం కింద తీసుకోవడం జరుగుతుంది. దేవహ అన్నప్పుడు ఏమున్నాయి దాంట్లో అంటే
దకార ఏకారాలు, వకార అకారాలు ప్లస్ అహ అనే అనే వర్ణాలు ఉన్నాయి దాంట్లో. దకారం ప్లస్ ఏకారం, వకారం ప్లస్ అకారం ప్లస్ విసర్గ. ఇవి దేవహ అనే దాంట్లో ఉన్నాయి. ఇది ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. తెలుగులో నేర్చుకున్నప్పుడు ఈ క్లారిటీ అక్కర్లేకపోయినా సంస్కృతంలో ఈ క్లారిటీ మాత్రం అత్యంత అవసరం. ఎందుకంటే ఉచ్చారణ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సంస్కృతానికి. సంస్కృతానికి ఉచ్చారణ చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఒక గ్రంథమే ఉంది, వ్యాకరణ శాస్త్రం, శిక్షాశాస్త్రం. శిక్షాశాస్త్రం అంటే ఉచ్చారణ శాస్త్రం అని అర్థం. ఆ ఉచ్చారణ అంత ఇంపార్టెంట్. ఉచ్చారణ మారిపోతే అర్థం మారిపోతుంది. ఇప్పుడు ఈ అక్షరాలు మనం చూసేటప్పుడు కూడా కకారానికి ఖకారానికి తేడా ఉంది, గకారానికి ఘకారానికి తేడా ఉంది. లఘు ప్రాణం మహాప్రాణం అంటారు. అలాగే చకారానికి ఛకారానికి, జకారానికి ఝకారానికి, టకారానికి ఠకారానికి, డకారానికి ఢకారానికి, టకారానికి ఠకారానికి, తకారానికి థకారానికి, దకారానికి ధకారానికి, ఇలా పకారానికి ఫకారానికి, బకారానికి భకారానికి. ఈ అక్షరాలకి లఘు ప్రాణం మహాప్రాణం. ఈ లఘు ప్రాణాన్ని తేలిగ్గా పలకాలి, మహాప్రాణాన్ని నాభి నుంచి పలకాలి. అప్పుడే మీకు కరెక్ట్గా మీకు వాయిస్ వస్తుంది, స్వరం వస్తుంది సరిగ్గా. కాబట్టి ఆ పలికే విధానంలో కనుక తప్పులు ఉంటే అర్థం మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్కృతం నేర్చుకునే బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఏమిటంటే ఉచ్చారణ సరిగ్గా ఉండాలి, తప్పకుండా ఉండాలి. ప్రతి వర్ణము పలకాలి. వర్ణము అంటే క్ అనేది కూడా వర్ణమే. క్ ఉంటే క్ పలకాలి, క్ ప్లస్ ఆ ఉంటే క ఆ రెండు పలకాలి, క ఆ రెండు పలకాలి. త్మా ఉందనుకోండి, త మా ఆ మూడు పలకాలి. త్మ అన్నప్పుడే అక్షరం పలుకుతుంది. త్మ అ. త్రయ ఉందనుకోండి, త ర య అ నాలుగు అలా వస్తాయి. కాబట్టి ఈ నాలుగు కలిసిన త్రయాలో త ర య అనే మూడు హల్లులు ఉన్నాయి, ఒక అకారం ఉంది స్వరం చివరిలో. ఎప్పుడు చివరిలో ఉంటుంది. ఆ అక్షరానికి చివరిలో ఉన్నది స్వరం వస్తుంది, అప్పుడే అది మొత్తం అక్షరం అవుతుంది. తకారం త్రయాలో త ర య మూడు ఉన్నా ఆ మూడు కలిపి కూడా దానికి ఇండిపెండెంట్ అక్షరం స్టేటస్ రాలేదు. అకారం కలిసినప్పుడే ఒక అక్షరం అయింది, అది త్రయ అనే అక్షరం అయింది, సంయుక్త అక్షరం అయింది. మూడు హల్లులు కలిసిన ఒక సంయుక్త అక్షరం అయింది. అలా రెండు హల్లులు కలిస్తే అది సంయుక్తాక్షరం అంటారు. ఆ సంయుక్తాక్షరానికి హల్లు కలిసినప్పుడు అది పూర్తి అక్షరం అవుతుంది. అప్పటిదాకా దానికి ఇండిపెండెంట్ స్టేటస్ లేదు, జీవం లేదు. దానికి స్వరం కలిసినప్పుడే జీవం అవుతుంది. త్రయాలో త్రయ్యవలకు పలికితే జీవం లేదు. మూడు హల్లులు ఉన్నా కూడా జీవం లేదు దానికి. అకారం వచ్చినప్పుడే త్రయ అనే ఒక జీవమైన అక్షరం వచ్చింది అక్కడ. కాబట్టి ఈ విషయాన్ని కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి సంస్కృతం నేర్చుకునేటప్పుడు. తర్వాత దేవ, ఆత్మ. ఆత్మ అన్నది ఆకారం, తకారం, మకారం, ఆకారం. ఇందులో ఉన్నాయి 4 వర్ణాలు ఉన్నాయి. అలాగే బాల అన్నాడు బకారం, ఆకారం, లకారం, అకారం, విసర్గ 5 ఉన్నాయి. అలాగే పఠతి అన్నప్పుడు పకారం, అకారం, టకారం, అకారం, తకారం, ఇకారం 6 ఉన్నాయి. సో ఇలా అక్షరాల్లో ఈ పదాల్లో మనం రాసే పదాల్లో వేరు వర్ణాలు ఏమైతే ఉన్నాయి అని అర్థం చేసుకున్నప్పుడు మీరు చక్కగా పలకడానికి వీలవుతుంది. అలాగే ఆ అక్షరాలు ఎలాంటి అక్షరాలు, లఘు ప్రాణాలా మహాప్రాణాలా అని తెలుసుకున్నప్పుడు ఇంకా కరెక్ట్గా పలకడానికి వీలవుతుంది. ఇలా తెలుసుకునేటప్పుడు ఇంకో యారాలావా శేష సాహ అన్నప్పుడు మనకు 3 సకారాలు కనిపిస్తాయి. సకారం, షకారం, శకారం, షకారం, సకారం. శకారం అనేది ముందు మన శనగల్లో ఉండే శకారం. శనగలు, శని అంటామే, శ్రీలక్ష్మి, శ్రీశ, శ్రీనివాస్, అందులో పలికే శకారం ఏదైతే ఉందో దాన్ని తాళవ్య శకారం అంటారు. ఎందుకంటే బుగ్గతో పలుకుతాం దాన్ని. ఆ శకారాన్ని గాలి బుగ్గ మించి వస్తుంది కాబట్టి దాన్ని తాళవ్య శకారం అంటారు. బుగ్గ అంటే తాళ అంటే బుగ్గ, బుగ్గతోంచి వచ్చే కాబట్టి తాళవ్య శకారం అంటారు. తాళవ్య శకారాన్ని తాళవ్య శకారం లాగానే పలకాలి. తర్వాత పిచ్చే శకారాన్ని ఓష్ట శకారం అంటారు. ఓష్టం గాలి లోపల కొడుతుంది, పళ్ళ లోపల కొడుతుంది గాలి. ఆ షా పలికేటప్పుడు ఋషి, ఔషధం అని షా పలికేటప్పుడు గాలి పైకి కొడుతుంది కాబట్టి అది ఓష్ట శకారం అంటారు. అలాగే సంగీతం అని పలికేటప్పుడు సకారం దంతాల నుంచి వస్తుంది కాబట్టి దాన్ని దాంత్యం అంటారు. కాబట్టి దాంత్య సకారం అంటారు. కాబట్టి ఈ సకారాల భేదాలు ష, ష, స, ష, ష, స అనే 3 అక్షరాలు విడివిడిగా పలకడం నేర్చుకోవాలి. లేకపోతే ఒకదాని ఒకటి పలికితే అర్థం మారిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతది చెప్పిన తర్వాత నేను ఈ నేర్చుకునే పద్ధతికి ఒక్కసారి శంకరాలోని షా ఎలా పలకాలో ఒక్కసారి చెప్పరా?
శంకర తాళవి శకారం అది. శంకర అది ఎలా పలకనండి? శంకర శం బొగ్గు నుంచి పలకాలి. శకార శంకర. శంకర. శంకర అనకూడదు. శంకర. శంకర అంటే వేరు, శంకర అంటే వేరు. శంకరం అంటే వేరు, శంకరం అంటే వేరు. శంకరం అంటే శాంతం అని అర్థం. శంకరం అంటే కలయిక అని అర్థం. సంకరం అయిపోయింది, శంకర జాతి అంటారు కదా. రెండు వేరు వేరు విషయాలు కలిస్తే సంకరం అవుతుంది. శాంతాన్ని శమాన్ని చూసేదేమో శకారం, తాళవ్యం. శివం అనే తాళవ్య శకారం. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెండు న్యాయాలు నేర్చుకున్నాం. సంస్కృత భాషలో న్యాయాలను ఉంటాయి. ఈ న్యాయాలు మనకి ఒక విధానాన్ని సూచిస్తాయి. ఎలా మనం జీవన విధానంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాలు న్యాయాలు మనకు చెప్తూ ఉంటాయి. ఆ న్యాయాల్లో మార్జాల కిషోర న్యాయం అని ఒక న్యాయం. ఈ చాలామంది మన వాళ్ళు వింటూనే ఉంటారు, ఉపయోగిస్తూనే ఉంటారు కూడా. కానీ అందరికీ అర్థం తెలుసా అనేది ఇక్కడ మనం గమనించవలసిన విషయం. దానికి మన సంస్కృతానికి ఏమిటి సంబంధం, ఎలా వస్తుంది, ఎలా మనం అన్వయం చేయొచ్చు, మన సంస్కృతం నేర్చుకోవడానికిను ఈ మార్జాల కిషోర న్యాయానికి ఎలా అన్వయం చేసుకోవచ్చు అని ఒకసారి గమనిద్దాం. మార్జాలం అంటే ఏమిటి? పిల్లి. కిషోరం అంటే ఏమిటి? పిల్ల. మార్జాల కిషోర న్యాయంలో పిల్ల తన తల్లి పిల్లి పిల్లిని అది పెరిగే లోపల 7 ఇళ్ళు మారుస్తుందని చెప్తారు. దానికి భయం, ఎక్కడ కుక్కలు వచ్చి ఎత్తుకుపోతాయో లేదా మనుషులు తీసుకుపోతారో అని భయం. దానికి అది ఒకసారి చూశారని గమనించామంటే అది అక్కడ పెట్టిందని అక్కడ ఉంచదు. అది ఇమీడియట్గా ఇల్లు మార్చేస్తుంది, స్థలం మార్చేస్తుంది, రెండో స్థలాన్ని తీసుకెళ్ళిపోతుంది. అక్కడ ఉందని తెలిసిందంటే ఎవరికైనా. కాబట్టి పిల్లలు పెరిగే లోపల 7 ఇళ్ళు మారుస్తుంది. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పరిగెడుతుంది. ఎలా తీసుకెళ్తుంది పిల్లల్ని గమనించారా ఎప్పుడైనా? పళ్ళతో దాన్ని మెడ పట్టుకుంటుంది. మెడ పట్టుకుని ఒక గోడ మించి ఇంకో గోడ మీద దూకుతుంది, ఒక అటక మించి ఇంకో అటక మీద దూకుతుంది, ఒక చోట నుంచి ఇంకో చోటకి దూకుతుంది. పళ్ళతో అది పట్టుకుని దూకుతుంది. పిల్లి మాంసాహారి, మాంసం పాలు రెండు తాగుతుంది. ఉభయాహారి. పిల్లి ఉభయాహారి. మాంసం ఎలుకని చంపి తినే పిల్లి దాని పళ్ళు ఎంత తేజంగా ఉండాలి, ఎంత పదునుగా ఉండాలి. అలాంటి పదునైన పళ్ళతో పిల్లని పట్టుకుని ఒక గోడ మించి ఇంకో గోడ దూకేటప్పుడు అది ఎంత నాజూగుగా దాని మెడని పట్టుకుంటే అది సావకుండా బతికుంటుంది. ఎంత సూక్ష్మమైన ఆ యొక్క జ్ఞానం ఉండాలి. అలాగే మన సంస్కృత భాష నేర్చుకునేటప్పుడు అంతటి అటెంటివ్నెస్ ఉండాలి. అంతటి అటెంటివ్నెస్తో వర్ణాలని సరిగ్గా పలకటము, ఆ పలికే విధానంలో కూడా అటెంటివ్గా పలకటము, ఒళ్ళు దగ్గర పెట్టము అంటారు. సామాన్య తెలుగు భాషలో ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి. చెప్పాలంటే విధమైన ధ్యానంతో చదవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఏదో ఆషామాషిగా చదివితే ఆషామాషిగానే ఉంటుంది ఆ సంస్కృతం. మీకు తప్పులే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఒక ధ్యానంగా డిసిప్లిన్డ్గా నేర్చుకోగలిగితే, అది సంస్కృతం నేర్పేదే డిసిప్లిన్. మనం సంస్కృతం అక్షరాలు నేర్చుకుంటున్నామంటేనే మనం డిసిప్లిన్ నేర్చుకుంటున్నామని అర్థం. అందుకనే వేదం నేర్చుకునే వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటుంది వాళ్ళ మాట్లాడే మాట. వేదం నేర్చుకున్న వాళ్ళు, వేదం ఆచరించేవాళ్ళు, సంస్కృతాన్ని మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాట కానీ, మాట్లాడే విధానం కానీ, చేసే విధానం కానీ ఒక డిసిప్లిన్గా, ఒక పద్ధతిలో ఉంటుంది. కాబట్టి అది మార్జాల కిషోర్ న్యాయం ద్వారా మనకు చెప్తోంది. ఒక డిసిప్లిన్డ్గా ఉండాలి, చాలా నియమంగా ఉండాలి. అది అక్షరాలని పలికేటప్పుడు జాగ్రత్తగా పలకాలి, ఒక అక్షరాన్ని ఇంకో అక్షరంగా పలకకూడదు. ఇలాంటి విషయాల్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలని ఈ మార్జాల కిషోర్ న్యాయం మనకు చెప్తోంది. ఇంకోటి నెక్స్ట్ మర్కట కిషోర్ న్యాయం అంటారు. మర్కట కిషోర్ న్యాయం అనేది ఇదేమిటిది? మర్కటం అంటే కోతి, కిషోరం అంటే పిల్ల. ఇక్కడ ఎలా ఉంటుంది? పిల్ల తల్లి పిల్లని పట్టుకుంటుందా, పిల్ల తల్లిని పట్టుకుంటుందా? పిల్ల తల్లిని పట్టుకుంటుంది. ఇక్కడ పిల్ల తల్లిని పట్టుకుంటే తల్లి ఒక కొమ్మ మించి ఇంకో కొమ్మ మీద దూకుతుంది. ఒక చెట్టు మీద ఉన్న కొమ్మ మించి ఇంకొక చెట్టు మీద ఉన్న కొమ్మకి దూకుతుంది. అది ఈ దూకేటప్పుడు పిల్ల పట్టుకోకపోతే ఏమవుతుంది? జారి పడిపోతుంది. గట్టిగా పట్టుకున్న తర్వాతే దూకుతుంది అనుకోండి. ఒకవేళ సరిగ్గా మధ్యలో వదిలేసింది అనుకోండి పిల్ల, అది ఎవరికి నష్టం? ఎవరు ముందు బాధపడేది ఎవరు? పిల్ల కింద పడి బాధపడుతుంది కదా ఫస్ట్, తర్వాత తల్లి బాధపడుతుంది అనుకోండి, తర్వాత విషయం. కానీ పిల్లకి నష్టం కదా. అలాగే గురువు గారు పాఠాలు చెప్పేటప్పుడు మనం అటెంటివ్గా లేకుండా, పట్టుకోకుండా ఉన్నాం అనుకోండి, జారిపోతాం. గురువుగారు పాఠాలు చెప్తూ ఉంటారు వరుసగా, లైన్గా వెళ్ళిపోతున్నాడు, మధ్యలో మీరు అటెంటివ్గా లేకపోతే, నిద్రపోతే ఒక నిమిషం ఫినిష్ అయిపోయింది.
ఆ పాయింట్ పోయినట్టే. ఓకే, నేను బీఎస్సీ చదివేటప్పుడు మాకు ఇనార్గానిక్ లెక్చర్ ఒక ఆయన ఉండేవారు, ఎన్ఎల్ భట్ గారని, మచిలీపట్నంలో. ఆయన క్లాసులోకి ఎంటర్ అవుతూనే టేక్ డౌన్ అనేవాడు, మళ్ళా ఎంటర్ వెళ్ళిపోతూ ఓకే అని వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఆ లోపలికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా నోట్స్ చెప్తూనే ఉండేవాడు ఆయన కంటిన్యూస్గా. ఆయన వచ్చేటప్పటికి పెన్ను ఇది కరెక్ట్గా లేకపోతే ఫినిష్, ఒక లైన్ పోయినట్టే వెంటనే. అంతటి డిసిప్లిన్గా నేర్పేవాడు ఆయన ఇనార్గానిక్ కెమిస్ట్రీ. అది దట్ టైప్ ఆఫ్ డిసిప్లిన్ రిక్వైర్డ్ ఇన్ సంస్కృతం ఆల్సో. సో గురువు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి? గురువు గారు శిష్యుడు జాగ్రత్తగా పట్టుకుంటారు, ముందుకెళ్ళాలి, దూకాలి, అదొకటి గురువు గారికి పాఠం. శిష్యుడికి గురువుగారితో పాటు గట్టిగా అటెంటివ్గా ఉండి గురువుగారు చెప్తున్నది ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేసి ముందుకెళ్ళాలి. ఎక్కడైతే వెళ్ళలేకపోతే ఏం చేయాలి? పట్టుకోలేకపోతే ఏం చేయాలి? కిచకిచకిచ అనాలి. చిన్నపిల్లలు ఏముంటుంది, అది పట్టుకోలేకపోతే కిచకిచలాడుతుంది, వెంటనే తల్లి పిల్ల ఆగిపోతుంది కదా. అలాగే మీరు మధ్యలో కావాలంటే ఆపచ్చు. క్వశ్చన్ ఆన్సర్ సెస్తోనే మన సంస్కృతం కానీ మన విజ్ఞానం కానీ గురుకుల విద్య కానీ నడుస్తుంది. ఉపనిషత్తులన్నీ కూడా క్వశ్చన్ ఆన్సర్తోనే నడుస్తాయి. కాబట్టి క్వశ్చన్ అడగడం తప్పు లేదు. సంస్కృత భాష కానీ గురుకుల విద్యా విధానంలో కానీ శిష్యులు ప్రశ్న వేయటం అనేది తప్పు కాదు. శిష్యులు చప్పులు వేయిస్తూనే అడుగుతూనే ఉండాలి, గురువులు సమాధానం చెప్తూనే ఉండాలి. అది మన ఉపనిషత్తులు నేర్పుతున్నాయి ఆ విధంగా. అన్ని ఉపనిషత్తులు ఆ విధంగానే ఉంటాయి, మీరు గమనించి చూడండి. కాబట్టి ఈ గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి అని చెప్పేది మర్కట కిషోర్ న్యాయం. ఓకే, ఇప్పుడు నిన్న చెప్పిన దాన్ని నేను శ్రవణము, చింతనము, మననము, పఠనము, భాషణము, లేఖనము అనే 6 లక్షణాలు ఉండాలని చెప్పేసి నేను మీకు చెప్పాను. ఈ 6 లక్షణాలు నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయడం అవసరం. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటే మన అన్ని భాషల్లో ఉన్నట్టుగానే, తెలుగు భాషలో ఉన్నట్టుగానే సంస్కృత భాషలో కూడా నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, అవ్యయాలు, క్రియాపదాలు అనే 5 ఉంటాయి దీంట్లో కూడా. వీటి పేర్లు నామవాచకమే, సంస్కృతంలో కూడా నామవాచకం, సర్వనామం, విశేషణం, అవ్యయం, నెక్స్ట్ క్రియాపదం. అలాగే ఉండే పేర్లు కూడా, తేడా ఏం లేదు. కాబట్టి దీంతో ఈ విధానంలో కూడా తేడా ఏం కనిపించదు మీకు. ఇప్పుడు వర్ణాలు నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఈ వర్ణాలు తెలుసుకున్న తర్వాత పదాలు నేర్చుకుంటాం. పదాలు నేర్చుకున్న తర్వాత ఒక వాక్యం అనేది ఎలా తయారవుతుంది? వాక్యం ఎలా తయారవుతుంది? వాక్యం అనేది ఒక క్రియ. ఒక క్రియ అంటే ఒక వాక్యం అవుతుంది ఎప్పుడే కానీ. ఒక పని చేస్తున్నాం అన్నప్పుడే మనం వాక్యం చెప్తాం. మీరు పని లేకుండా వాక్యం వచ్చే అవకాశం చాలా తక్కువ. అహం మమ నామ ప్రభాకర అన్నా అనుకోండి, మమ నామ ప్రభాకరుడై ఉన్నది అనే పదం ఉన్నదని అర్థం అక్కడ. మమ నామ ప్రభాకర అస్తి అనే క్రియ కూడా ఉంది అక్కడ. అది చెప్పకపోయినా ఉందనే అర్థం. నా పేరు ప్రభాకరుడై ఉన్నది. సో ఆ క్రియాపదం లేకపోతే వాక్యం అనేది రాదు అసలు. సో క్రియాపదంతోనే ఏ వాక్యమైనా వస్తుంది. కాబట్టి క్రియ ముఖ్యమైన అంగము అనేది అర్థం చేసుకోవాలి. ఇంకేముంటాయి వాక్యంలో? రాముడు రావణుని చంపెను. ఇందులో క్రియాపదం ఏమిటి? చంపెను. ఎవరు చంపింది? ఎవరు? ఆ పని చేసింది ఎవరు? రాముడు. రాముడు ఏమవుతాడు అప్పుడు? కర్త అవుతాడు. ఎవరి మీద చేశాడా చంపడం అనే పని? రావణుడి మీద చేశాడు. అది కర్మ అవుతుంది. కర్త, కర్మ, క్రియ అనే 3 పదాలు ఉంటాయని తెలుగులో నేర్చుకుంటాం, సంస్కృతంలో కూడా అంతే. సంస్కృతంలో కూడా కర్త, కర్మ, క్రియ అని తెలుగులోనే నేర్చుకుంటాం, సంస్కృతంలో నేర్చుకుంటాం. దీంట్లో కూడా తేడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు రావణం వధతి అని సంస్కృత మాట. రామ రావణం వధతి. రామ అన్నదేమిటి? రాముడు. తెలుగులో విభక్తి పరిచయాలు ఉన్నాయి కదా. తెలుగులో 7 విభక్తి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను విభక్తి పరిచయాలకు వెళ్తాం. అంటే ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయాల్లో ముందు నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటాయంటే, సంస్కృత భాష నేర్చుకునేటప్పుడు విభక్తి పరిచయాలు నేర్చుకోవాలి. ఒక శబ్దం నేర్చుకున్నామంటే ఆ శబ్దానికి 7 విభక్తులు ఉంటాయి. 7 రకాలుగా ఉపయోగిస్తాం. మన ఒక శబ్దాన్ని 7 రకాలుగా ఉపయోగిస్తాం. ఆ 8 రకాలుగా అనుకోండి. ఒకటి సంబోధన, ప్రథమ సంబోధనతో కలుపుకుంటే 8. కానీ 7 ముఖ్యం. 7 ముఖ్యమైన విభక్తి ప్రయోగాలు ఉంటాయి ప్రతి ఒక్క శబ్దానికి. క్రియకు ఉండవు, అవి శబ్దానికే ఉంటాయి. ఇప్పుడు కర్తపదం, కర్మపదం, క్రియాపదం. కర్తపదం, క్రియాపదం 2 శబ్ద రూపాలు. క్రియాపదం అనేది ధాతు రూపం, అంటే పని రూపం, యాక్షన్.
ఈ శబ్ద రూపాలు ధాతు రూపాలు ఈ రెండు ఎలా వచ్చినాయి అనేది ముందు నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇందాక అక్షరాలు నేర్చుకున్నాం. ఈ అక్షరాల మీద ఆధారపడి ఈ మహేశ్వర సూత్రాలు ఆధారపడి పాణిని గారు మనకి 2100 ధాతు శబ్దాలను ఇచ్చారు. ఎన్నండి? 2100 చిల్లర. ఆ 2100 చిల్లర పదాల శాతాలించి కొన్ని సూత్రాలు ఉపయోగించి వాటిలోని శబ్ద రూపాలు ధాతు రూపాలు ఏర్పడతాయి. కొన్ని పాణిని ఇచ్చిన సూత్రాల వల్ల ఆ సూత్రాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సంస్కృత భారతిలో మనం అప్లికేషన్ నేర్చుకుంటున్నాం. సూత్రాలు నేర్చుకోవాలి, మన సంస్కృత భాష రావాలి. కాబట్టి అది నేర్చుకోవడం ముందు సంస్కృత భాష నేర్చుకుంటే కానీ పాణిని నేర్చుకోలేము. పూర్వకాలంలో సంస్కృతం మదర్ టంగ్ కాబట్టి సంస్కృతం మారుతూ ఉండేవాళ్ళు కాబట్టి వ్యాకరణానికి ముందే వెళ్ళడానికి వీలయ్యేది పిల్లలకి. మనకు అది కుదరదు. మనం ముందు సంస్కృత భాష నేర్చుకుని ఆ తర్వాత వ్యాకరణం నేర్చుకోవాలి. అందుకనే కోవిద వరకు వెళ్ళిన తర్వాత మీరు వ్యాకరణం నేర్చుకోవాల్సి వస్తుంది. 2 ఏళ్ళు వ్యాకరణం చేస్తే అప్పుడు మీరు కరెక్ట్ పండితులు అవుతారు. లేకపోయినా కానీ మీరు భాషా జ్ఞానంతో దాంతో మామూలు రొటీన్ కార్యక్రమాలు చేయొచ్చు. పాణిని కార్యక్రమం నేర్చుకోకపోయినా ఈ 4 లెవెల్స్ నేర్చుకుంటే ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా. సో నేను పాణిని పూర్తిగా నేర్చుకోలేదు, అయినా కానీ నేను చెప్పగలుగుతున్నాను. 4 పాఠాలు చెప్పగలుగుతున్నాను, ఏ శ్లోకానికి అర్థం చెప్పగలుగుతున్నాను నాకు తెలిసినంత వరకు. సో ఆ విధంగా మనం ప్రస్తుతానికి కావాల్సిన లక్షణం ఎంతవరకు అంతవరకు నేర్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎక్కడ చెప్తున్నాను నేను ఇప్పుడు? కర్త కర్మ క్రియ. ఈ కర్త కర్మ శబ్ద పదాలు ధాతు పదాలు. ఈ శబ్ద పదాలు ధాతు పదాలు ఎలా వచ్చినాయి? 2100 ధాతువుల నుంచి శబ్ద పదాలు శబ్ద మూల రూపాలు కొన్ని వచ్చినాయి, ధాతు మూల రూపాలు కొన్ని వచ్చినాయి. ఈ శబ్ద మూల రూపాలని ప్రాతిపదికలు అంటారు. ప్రాతిపదిక శబ్ద మూల రూపాలను ఏమంటారు? ప్రాతిపదిక అంటారు. ఇప్పుడు రామ అనే రాముడు అనే పదం ఉందనుకోండి. రాముడు అనే పదంలో రామ అనే పదం ప్రాతిపదిక రూపం. రామ అది మూల పదంలో మూల శబ్దం ధాతువు ఏదైతే ఉందో ఆ మూల ధాతువులోంచి ఆ ఒరిజినల్ 2200 నుంచి రా అనే పదంతో వచ్చినాయి. అది రామ అని వచ్చింది. ఆ రాతో ఇంకోటి కూడా రావచ్చు, రమ అని కూడా రావచ్చు, రతి అని రావచ్చు. ఆ రకారంతో రకరకాల మీనింగ్లు ఉంటాయి. ఈ రమ అనేది ఎలా వచ్చింది, రతి అనేది ఎలా వచ్చింది, రమ అనేది ధాతుపదమా శబ్దపదమా అనేది అక్కడ పాణిని సూత్రాలు బట్టి మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు వాడుకలో రామ అనే పదం తీసుకున్నాం. ఇప్పుడు రామ అనే పదం ప్రాతిపదిక, కానీ అది వాడుకలో అలాగే వాడుతున్నామా? వాడం. ఎలా వాడతాం? రామహ అని వాడతాం. ఇది ప్రథమా విభక్తి. దానికి అంటే ప్రథమా విభక్తి రూపం. మన తెలుగు కూడా విభక్తులు ఉన్నాయి. తెలుగులో ఎన్ని విభక్తులు ఉన్నాయి? 7 విభక్తులు ప్లస్ సంబోధన ప్రథమా విభక్తి ఉంది. 7 విభక్తులు ఎలా ఉంటాయి తెలుగులో? ప్రథమా విభక్తి డు, ము, వు, లు. డు కలిపితే ప్రథమా విభక్తి కలిపినట్టు లెక్క. రామ ప్లస్ డు, రాముడు. రాముడు అంటే ప్రథమా విభక్తి కలిపినట్టు లెక్క. నీనులా కూర్చి గురించి ఆ నీ కలిపితే రాముని ద్వితీయ విభక్తి శబ్దంగా అయిపోతుంది. ఆ శబ్దం ద్వితీయ శబ్దం అవుతుంది. రాముని, రాముని. రామ ప్లస్ ని రాముని అవుతుంది మన తెలుగులో. ఎలా అవుతుంది మన తెలుగు సూత్రాలు నేర్చుకోవాలి. రాముని ప్లస్ మూడోది రాముని చేత, నాలుగోది రాముని చేతం చేయన్ తోడంతో తృతీయ విభక్తి. చతుర్థి విభక్తి కొరకున్ కై, రాముని కొరకు. పంచమీ విభక్తి వలనన్ కంటెన్ పట్టి, రాముని వలన, రాముని కంటే, రాముని పట్టి పంచవిభక్తి. షష్ఠీ విభక్తి రామస్య, కీకు యొక్క లోన్ లోపల అనేది రాముని యొక్క అని వస్తుంది. రామస్య అని సంస్కృతంలో అంటాం. కీకు యొక్క లోన్ లోపల అనేది విభక్తి పరిచయాలు. సప్తమికి అందూనన్. సో 7 విభక్తి రూపాలు ఏమిటి సంస్కృతంలో? తెలుగులో క్షమితం. తెలుగులో డూము ఊలు ప్రథమా విభక్తి, నీనులా కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతం చేయన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కీకు యొక్క లోన్ లోపలన్ అనేది షష్ఠీ విభక్తి, అందున్ అనేది సప్తమి విభక్తి. ఇవి రామశబ్దాన్ని కలపాలి. కలిపినప్పుడు మీకు వాక్య ప్రయోగంలో ఉపయోగించడానికి వీలవుతుందని. ఏ విధంగా మనం వాడుతున్నామో ఆ పదాన్ని దాన్ని బట్టి ఆ యొక్క విభక్తిని కలపాల్సి వస్తుంది. ఇప్పుడు సంస్కృతంలో అయితే ఏమవుతుంది? సంస్కృతంలో కూడా 7 విభక్తులు ఉంటాయి. దానిలో ఏమవుతుంది? రామశబ్దమే మారిపోతూ ఉంటుంది. అది తేడా. రామశబ్దానికి ఒక అక్షరం కలపడం కాదు, ఆ అక్షరం కలిపి దాంతో మిక్స్ అయిపోతుంది సంధితో. దాంట్లో కూడా ఆ ప్రత్యయాన్నే కలుపుతాం. దాంట్లో కూడా ఒక ప్రత్యయాన్నే కలుపుతాం సంస్కృతంలో కూడా. కానీ అది ఆ మాటలో కలిసిపోయి ఒకే మాట అయిపోతుంది. ఇప్పుడు రాముడు అన్నది ఎలా ఉందో, రాముని అన్నప్పుడు ఏమైంది? రాము ప్లస్ ని విడిగా అయింది. రాముని చేత అన్నప్పుడు రాముని కూడా ఒకే పదం కింద కనిపిస్తుంది మనకి. కానీ రాముని చేత అన్నప్పుడు చేత అని ఇంకో పదం వచ్చింది. రాముని కొరకు అన్నప్పుడు ఇంకో పదం అయింది. అలా ఉండదు సంస్కృతం.
సంస్కృతంలో ఆ పదంలో కలిసిపోతుంది ప్రత్యయం. రామ ప్రథమ విభక్తి, రామం ద్వితీయ విభక్తి, రామేణ తృతీయ విభక్తి, రామాయ చతుర్థి విభక్తి, రామాత్ పంచమి విభక్తి, రామస్య షష్ఠి విభక్తి, రామే సప్తమి విభక్తి. సో ఈ విధంగా పదంలో కలిసిపోతుంది ప్రత్యయం. కలిసిపోయి ఒకే పదంగా మనకి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అందులో ఉన్న సులువు అది. ఈ 7 విభక్తులు మనం నేర్చుకోవాలి. ఈ 7 విభక్తులు నేర్చుకుంటే కానీ మనం ఆ పదం యొక్క ఉపయోగం ఎప్పుడు ఎలా చేస్తామనేది తెలియదు. మహోదయ ఇంకొకసారి చెప్పండి. మహోదయ చెప్పండి. ఏంటి? ఇంకొకసారి చెప్పండి. ఏది చెప్పాలి? రామ ప్రథమ విభక్తి, రామం ద్వితీయ, రామేణ తృతీయ, చతుర్థి, రామాయ చతుర్థి, రామాత్ పంచమి. మీరు ముందు అర్థం చేసుకోండి అమ్మా, తర్వాత మీరు చదివేటప్పుడు నేర్చుకోగల. ఎలాగో ఒక్కసారిగా మీరు వచ్చేది కదా. రామాత్ పంచమి, రామస్య షష్ఠి, రామే సప్తమి. ఓకే, ఏకవచనం. ఇవన్నీ ఏకవచనంలో. ద్వివచనంలో వేరుగా ఉంటుంది, బహువచనంలో వేరుగా ఉంటుంది. సో విభక్తులు 7 విభక్తులు, 3 వచనాలు, ఇవి 21 రూపాలు నేర్చుకోవాలి. అలాగే సంబోధనలో కూడా ఉంటాయి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. రామే రామకి సంబోధన అవుతుంది హే రామ, విసర్గ పోతుంది హే రామ. సో అది ఈ రామ శబ్దం ఎలాంటి శబ్దం అంటే ప్రతి శబ్దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు బట్టి ఎలా చెప్తాం? ఇది అకారాంత శబ్దం, చివరిలో ఉన్న స్వరం ఏమిటి, ఆ శబ్దానికి ఉన్న చివరిలో ఉన్న స్వరం ఏమిటి, ఆ స్వరాన్ని బట్టి మనం అక్షరాన్ని గుర్తుపడతాం. స్వరాన్ని బట్టి మనం అక్షరాన్ని గుర్తుపడతాం. కాబట్టి రామ అనే శబ్దం ఎలా వచ్చింది? రా ఆ రామ, అకారాంత రామ శబ్దం, అకారాంత శబ్దం. అదే శబ్దం అది అకారాంత శబ్దం. ఈ రామ శబ్దం ఇప్పుడు నెక్స్ట్ లింగాలకు వెళ్ళాలి. ఎన్ని లింగాలు ఉంటాయి? తెలుగులో కూడా 3 లింగాలు ఉంటాయి, ఇంగ్లీష్లో 3 లింగాలు ఉంటాయి, సంస్కృతంలో కూడా 3 లింగాలే ఉంటాయి. ఏమి లింగాలవి? పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ. పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ. రామశబ్దం ఏ లింగంలోకి వస్తుంది? ఇప్పుడు రామశబ్దం పుల్లింగంలోకి వస్తుంది. దానికి స్త్రీలింగ రూపం ఉండదు. రామశబ్దానికి స్త్రీలింగ రూపం ఉండదు. రామశబ్దం పుల్లింగమే ఎప్పుడు. అదే సీతా తీసుకుంటే సీతా, అది స్త్రీలింగ శబ్దమే. రమా స్త్రీలింగ శబ్దమే అది ఎప్పుడు. గౌరీ స్త్రీలింగ శబ్దం ఎప్పుడు. హరి పుల్లింగ శబ్దం ఎప్పుడు. గురు పుల్లింగమే ఎప్పుడు. సో కొన్ని పుల్లింగ శబ్దాలు, కొన్ని స్త్రీలింగ శబ్దాలు, కొన్ని నపుంసక శబ్దాలని పాణిని గారే నిశ్చయించి పెట్టేశాడు. దేంటో అమరకోశంలోనూ ఇంకోటి శబ్దానుశాసనంలోను, ఆ 2 గ్రంథాల్లోనూ ఇవి పుల్లింగ శబ్దాలు. మన నిఘంటువుకి వెళ్ళాలి. మనం ఎప్పుడైనా సరే మనకు తెలియాలంటే మనం డిక్షనరీకి వెళ్ళి చూసుకోవాలి. ఈ పదానికి లింగం ఏమిటి అనుకుంటే అది పుల్లింగంలో వాడుతున్నారా, స్త్రీలింగంలో వాడుతున్నారా, నపుంసకంలో వాడాలంటే మనం డిక్షనరీకి వెళ్ళి తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఉపయోగించడం నేర్చుకోవాలి. కాబట్టి లింగం అనేది నిర్ధారించబడి ఉంటుంది. ఒక శబ్దానికి, ఒక నామవాచక శబ్దానికి లింగం నిర్ధారించబడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రామశబ్దం అనేది పుల్లింగ శబ్దం. ఎలాంటి పుల్లింగ శబ్దం అది? అకారాంత పుల్లింగ రామశబ్ద. అకారాంత అంటే అంతం చెప్తున్నాం, లింగం చెప్తున్నాం, ప్రాతిపదిక రూపం చెప్తున్నాం. అకారాంత పుల్లింగ రామశబ్ద. ఈ అకారాంత పుల్లింగ రామశబ్దానికి నెక్స్ట్ వచ్చే లక్షణాలు ఏంటి? విభక్తి. ఆ విభక్తి వచనం. ఏ విభక్తిలో వాడుతున్నాం, ఏ వచనంలో వాడుతున్నాం ఆ పదాన్ని? ప్రథమ విభక్తిలో వాడుతున్నామా, ద్వితీయ విభక్తిలో వాడుతున్నామా, తృతీయలో వాడుతున్నామా, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, ఏ విభక్తిలో వాడుతున్నాం దాన్ని? దేనికోసం వాడుతున్నాం? ఆ విభక్తి ఎందుకు వాడాలి? ఆ విభక్తిలోనే ఎందుకు వాడాలి? ఎప్పుడు వాడతాం ఆ విభక్తిలో అనేది కరెక్ట్ కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. రామశబ్దాన్ని మనం ఏ విభక్తిలో ఏ వచనంలో వాడుతున్నాము? ప్రథమ విభక్తి ఏకవచనంలో వాడితే రామ అయింది. ద్వితీయ విభక్తి ఏకవచనంలో వాడితే రామం అయింది. తృతీయ విభక్తి ఏకవచనంలో వాడితే రామేణ అని వాడాలి. చతుర్థి విభక్తి ఏకవచనంలో వాడితే రామాయ అని వాడాలి. పంచమీ విభక్తి ఏకవచనంలో వాడితే రామాత్ అని వాడాలి. షష్ఠి ఏకవచనంలో వాడితే రామస్య అని వాడాలి. సప్తమి ఏకవచనంలో వాడితే రామే అని వాడాలి. అలాగే ద్వివచనానికి, అలాగే బహువచనానికి ఉంటాయి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డోంట్ గెట్ టూ మచ్ డీటెయిల్స్ నవ్ ఇట్ సెల్ఫ్. వెన్ యూ లెర్న్ ప్రవేశ, దెన్ విల్ లెర్న్. నవ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్. వాట్ వీ హ్యావ్ టు హౌ టు గ్రో అప్ అవర్ మైండ్. మన మనసుని ఏ విధంగా దానికి తయారు చేయాలి,
మన మనసుని ఏ విధంగా అట్టిపెట్టాలి అనేది చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను. ఈ విధమైన తేడాలు ఉంటాయి. తెలుగుకి దానికి తేడా ఉన్నప్పుడు ఈ విధమైన తేడాలు ఉంటాయి. కాబట్టి 7 రకాలుగా మన శబ్దాన్ని వాడతాం అనే కాన్సెప్ట్ మన మనసులో క్లియర్గా ఉండాలి. ఏ శబ్దాన్ని ఎప్పుడు వాడతామని మీకు చెప్తాను. ప్రథమా విభక్తి ఎప్పుడు వాడతాం, ద్వితీయ విభక్తి ఎప్పుడు వాడతాం అని చెప్తాను మీకు నేను. ఈ పాఠంలో చెప్పబోయేది అదే ఇప్పుడు నేను. ఓకే, అంటే విభక్తులు నేర్చుకోవాలి. ఇది మనం ఎంతో ఈ విభక్తిలో మనకి ఏం తెలుస్తుంది? కర్మపదానికి, కర్తృపదానికి, కర్మపదానికి, అంటే కర్త కర్మ క్రియ. రామ రావణం వదతి అన్నాం. రామ అనే పదం ఎలా వాడాం, రావణం అనే పదాన్ని ఎలా వాడాం అనేది మనకి చెప్తోంది ఈ యొక్క విభక్తి విధానం. మరి పఠతి అన్నది ఏమిటది? ఆర్ వదతి, వదతి అన్నది ఏమిటది? క్రియాపదం, ఒక యాక్షన్. అది శబ్దం కాదు. దానికి ధాతువు ఏమిటది? వద్. వద్ అనే ధాతు నుంచి వదతి అని వచ్చింది. వదతి అనేది ఏంటి? వర్తమాన కాల క్రియ. అది చంపుతున్నాడు, ఇప్పుడు చంపుతుంటే చెప్పే క్రియ అది వదతి అని. లేదా బాలః పాఠం పఠతి అని ఉందనుకోండి. బాలుడు పాఠము చదువుతున్నాడు, బాలుడు ఇప్పుడు పాఠం చదువుతున్నాడు అని అర్థం. బాలః పాఠం పఠతి. బాల రామ లాగానే బాలః అయింది, రావణంలాగా పాఠం అయింది. వదతి బదులు పఠతి వచ్చింది. రామ పాఠం పఠతి. రామ పాఠం పఠతి అన్నప్పుడు రాముడనేవాడు పాఠం చదువుతున్నాడు. బాలః పాఠం పఠతి, బాలుడనేవాడు పాఠం చదువుతున్నాడు. చదువుతున్నాడు అనే పఠతి అనేలా వచ్చింది. ఇందులో చదువుతున్నా అనేది ఎక్కడ కనిపిస్తుంది మీకు? పట్లో వస్తుంది. మరి తీ ఏం చూపిస్తుంది? ఇప్పుడు చేస్తున్నాడని చూపిస్తాం, అంటే వర్తమాన కాలాన్ని సూచిస్తాం. అదే భూతకాలం అయితే ఆ తీ మారిపోయి ఇంకోటి వస్తుంది. అదే భవిష్యత్ కాలం అయితే అది పోయి ఇంకోటి వస్తుంది. వర్తమాన కాలంలో వాడితే ఆ క్రియను ఎలా వాడాలి, పట్టుకి ఏం కలపాలి, భూతకాలంలో వాడితే ఏం కలపాలి, భవిష్యత్ కాలంలో వాడితే ఏం కలపాలి అనేది నేర్చుకోవడమే క్రియలు నేర్చుకోవడం. ఈ కర్త కర్మ నేర్చుకోవడం అంటే ఏ విభక్తి వాడాలి, కర్తకే విభక్తి వాడాలి, కర్మకే విభక్తి వాడాలి. దీనికి సంబంధించిన పదాలు ఉంటాయి కొన్ని. దశరథస్య పుత్రః అన్నప్పుడు దశరథస్య పుత్రః రామః రావణం వదతి అన్నాం. ఈ దశరథస్య పుత్రః అన్నది ఏమవుతుంది అప్పుడు? దశరథుని యొక్క పుత్రుడు. ఈ దశరథస్య అనేది అసోసియేట్ పదం అవుతుంది దానికి. ఏది? పుత్ర శబ్దానికి. దశరథస్య పుత్రః రామః రావణం వదతి. సో దశరథస్య అనేది ఏ విభక్తి? దశరథ యొక్క అంగభూతం రాముడు. ఏ విధమైన అంగభూతం? పుత్రుడైన అంగభూతం. రాముడికి దశరథుడి సంబంధం ఏంటి? పుత్ర. దశరథుడి యొక్క అంగభూతం రాముడు. ఎలాంటి అంగభూతం? పుత్ర సంబంధమైన అంగభూతం. సో ఈ పుత్ర సంబంధమైన చెప్పడానికి దశరథస్య పుత్ర అన్నది ఏమైంది? రాముడి యొక్క లక్షణం అయింది. ఒక లక్షణం, అది విశేషణం. అది విశేషణం ఏమంటారు? ఇప్పుడు మనం నామవాచకాలకు వెళ్ళాలి. నామవాచకం అంటే పేరు. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది. రాముడు, వాడు, రాముడు, ఇతడు అని చెప్పే సర్వనామం. దానికి ఎలా వాడు తర్వాత నేర్చుకుందాం ఆ విషయం. దీనికి ఉత్తముడు రాముడు అని చెప్పడానికి విశేషణం. ఉత్తముడు అనేది విశేషణం. అలాగే దశరథ పుత్ర రాముడు అన్నప్పుడు దశరథ పుత్ర విశేషణం అవుతుంది. సో ఎలాంటి రాముడు? దశరథ పుత్ర. ఈ పుత్రకి దశరథకి సంబంధం ఏమిటి? షష్ఠి సంబంధం, షష్ఠి విభక్తి సంబంధం. సో దశరథ శబ్దాన్ని దేంట్లో వాడుతున్నాం? అసోసియేటెడ్ షష్ఠి విభక్తిలో వాడుతున్నాం. అలాగే ఒక్కొక్క పని చేయడం ఒక్కొక్క విధంగా చెప్పాలంటే ఒక్కొక్క విభక్తి వాడుతూ ఉండాలి. ద్వితీయ విభక్త, తృతీయ విభక్త, చతుర్థ విభక్త, పంచమ విభక్త, షష్ఠ, సప్తమ అని. సో ఏ విభక్తికి ఎప్పుడు ఏది వాడాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు రామ దశరథ పుత్ర. అందుకని ఈ మిగతా విభక్తులు ఎప్పుడు వస్తాయి? కర్మపదం వాడినప్పుడు రావణం అన్నాం. రావణం అనేది ద్వితీయ విభక్తి పదం. రావణ రావణం. రావణం అన్నప్పుడు రావణం ఏమైంది? ద్వితీయ విభక్తి అయింది. కాబట్టి ద్వితీయ విభక్తి వాడాం కాబట్టి మనకి తెలిసింది రావణుణ్ణి అని. రావణుణ్ణి చంపుతున్నాడు అని. కాబట్టి అది ద్వితీయ విభక్తిలో వాడాలని తెలుస్తుంది. అలాగే రామమైందో ద్వితీయ విభక్తిలో రావణ శబ్దం రావణం అవుతుంది. సో ద్వితీయ విభక్తిలో వాడుతున్నాం కర్మని. సో కర్మపదం ఏ విభక్తిలో వాడాలన్నమాట? ఇప్పుడు ద్వితీయ విభక్తిలో వాడాలన్నమాట. సో ద్వితీయ విభక్తిలో వాడే పదం ఏ విభక్తిలో వాడాలన్నమాట? ఇప్పుడు ఏ పదం అన్నమాట?
కర్మపదం. ప్రథమా వ్యక్తిలో వాడే పదం ఏ పదం అన్నమాట? కర్తపదం. ప్రథమా వ్యక్తిలో వాడే పదం కర్తపదం, ద్వితీయ వ్యక్తిలో వాడే పదం కర్మపదం. సో కర్తగా వాడాలంటే పఠతి అనే పని చేసేవాడు ఎవరో చెప్పాలంటే వాడిని ప్రథమా వ్యక్తిలో వాడాలి. ఆ పఠతి అనే దేని మీద చేస్తున్నాడు? పాఠం. ఆ పాఠంని ద్వితీయ భక్తి చెప్పాలి. పాఠ పాఠం ద్వితీయ భక్తిలో చెప్పాలి. అలాగే రావణ రావణం, వదతికి వదతి అనే క్రియకి రావణం శబ్దం కర్మ శబ్దం, అది ద్వితీయ భక్తిలో వాడారు. రావణ రావణం. ఓకే, ఇప్పుడు నేను 2 ప్రథమ వ్యక్తిలో వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, రామ రామ రావణ వదతి. ఇప్పుడు ఎవరు చంపినట్టు లెక్క? రాముడు చంపినట్ట, రావణుడు చంపినట్ట? ఐడెంటిఫికేషన్ లేదు కదా. అదే నేను రామ రావణం వదతి అన్నాను అనుకోండి, అప్పుడు రాముడు చంపుతున్నాడు, రావణుడు చంపబడుతున్నాడు అని అర్థమవుతుంది కదా. రాముడిని చంపుతున్నాడు, రాముడిని చంపుతున్నాడు అని అర్థమవుతుంది కదా. కాబట్టి కర్త కర్మ క్రియ అని ఐడెంటిఫికేషన్ తెలిసిపోయింది కదా. కాబట్టి విభక్తి యొక్క ఇంపార్టెన్స్ తెలిసిందా? ఇప్పుడు ఆ రావణ శబ్దాన్ని ద్వితీయ భక్తిలో వాడకపోతే అది కర్తో తెలియదు, కర్మో తెలియదు. వాడు చంపుతున్నాడో తెలియదు, వాడు చంపబడుతున్నాడో తెలియదు, రావణుడు కదా. ఇది అక్కడ లక్షణం. సో ఇప్పుడు ద్వితీయ ఆబ్జెక్ట్ కర్మ గురించి మాట్లాడు, మనం కర్మపదాన్ని ద్వితీయ భక్తిలో చెప్పాలని అర్థమైంది కదా. ఇది రెండోది. ఇది నేను యాక్చువల్గా నేను షేర్ చేయక్కర్లేదు నెక్స్ట్ పాఠం, కానీ మీకు హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది ఇక్కడికి? స్క్రీన్ షేర్ వెళ్ళిపోయిందండి వెనక్కి. వెళ్ళిపోయింది. నేను రెండో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం విభక్తులు అనేది రామశబ్దాన్ని మనం విభక్తులు తీసుకున్నప్పుడు ఎలా తెలుసుకుంటాం? విభక్తి వాచకం నామవాచక శబ్దం, ఇది రామశబ్దం. ప్రాతిపదిక రూపం రామ, ఎండ్ సిలబల్ అకారం, అకారాంత రామశబ్ద. ఇది చెప్పాను ఆల్రెడీ మీకు. అకారాంత పుల్లింగ రామశబ్ద. ప్రథమావిభక్తి రూపం ఏమిటి? రామ, రామౌ, రామా. రామౌ అంటే ఇద్దరు రాములు, రామా అంటే చాలామంది రాములు. అలాగే రామం ఒక రాముని, రామౌ ఇద్దరు రాములను, రామాన్ చాలామంది రాములను, రామాన్. అలాగే రామునితో, రామాభ్యాం ఇద్దరు రాములతో, రామై చాలామంది రాములతో, రామాయ రాముని కొరకు, రామాభ్యాం ఇద్దరు రాముల కొరకు, రామేభ్య చాలామంది రాముల కొరకు, రామాత్ ఒక రాముని దగ్గర నుంచి, రామాభ్యాం ఇద్దరు రాముల దగ్గర నుంచి, రామేభ్య చాలామంది రాముల దగ్గర నుంచి, రామస్య రాముని యొక్క, రామయో ఇద్దరు రాముల యొక్క, రామాణం చాలామంది రాముల యొక్క, రామే ఒక రాముని యందు, రామయో చాలామంది ఇద్దరు రాముల యందు, రామేషు చాలామంది రాముల యందు అనేది భావానికి 7 విభక్తులు ఇలా కనిపిస్తాయి మీకు. ఇప్పుడు ఈ విభక్తుల యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవడానికి ఒక్కొక్క విభక్తి మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది నామినేటివ్ కేస్ అంటాం, ప్రథమ విభక్తి అంటాం, కర్తృపదం కూడా వాడతాం దీన్ని. ఈ రామ పుస్తకం పఠతేనుంది, పుస్తకం రామ పుస్తకం పఠతేనుంది అనుకోండి. పుస్తకం తప్పుంది ఇక్కడ. రామ పుస్తకం పఠతి, రాముడు పుస్తకం చదువుతున్నాడు. బాల విద్యాలయం గచ్చతి, బాలుడు విద్యాలయానికి వెళ్తున్నాడు. శిశు క్షీరం పిబతి, శిశువు క్షీరం తాగుతున్నాడు. అంబా భోజనం పచతి, అమ్మ అన్నం వండుతున్నది, భోజనం వండుతున్నది.
వాహనం మార్గే గచ్చతి, వాహనం మార్గం నందు వెళ్తున్నది. ఇవి వాక్యాలు తయారైనవి. కర్త కర్మ క్రియలతో వాక్యాలు తయారైనవి కదా. ఇందులో రామ, బాల, శిశు, అంబ, వాహనం ఇవన్నీ కర్తృపదాలు. ఇవన్నీ ప్రథమావిభక్తిలో ఉన్నాయి. పుష్పం, విద్యాలయం, క్షీరం, భోజనం ఇంతవరకు ద్వితీయావిభక్తిలో ఉన్నాయి పదాలని. ఓకే, ఇవి కర్మపదాలు. మార్గే అనేది మాత్రం కర్మపదం కాదు, ఇది అసోసియేట్ పదం. మార్గము నందు వెళుతున్నాడు. సో దానికి సప్తమిగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం కర్మపదాన్ని వాడినప్పుడు ద్వితీయావిభక్తిలో వాడాలని, ఆ పదాన్ని ఎలా వాడాలో మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ద్వితీయావిభక్తి వాడినప్పుడు ఇప్పుడు రామశబ్దాన్ని మనం 7 విభక్తుల్లో ఎందుకు వాడతాం అనేది నేను మీకు చెప్తాను. కర్తలకు వాడినప్పుడు, ఒక కర్త పదంగా వాడినప్పుడు అది ప్రథమావిభక్తిలో చెప్పాలి. ఆ పదాన్ని ప్రథమావిభక్తిలో చెప్పాలి. రామపదం కర్తక పదంగా వాడాలంటప్పుడు రాముడు చంపుతున్నాడు అని చెప్పాలంటే రాముడు చదువుతున్నాడు, రాముడు చంపుతున్నాడు, రాముడు వెళుతున్నాడు అని చెప్పాలంటే రామశబ్దాన్ని రామ అని ఒక్కడే చేస్తుంటే రామ అని చెప్పాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు రాముడు కనుక రాముడి పీద పని జరుగుతుంది అనుకోండి, ఇంకో వాక్యం చెప్తాం. రావణ రామం నిందతి, రావణ రామం నిందతి. ఇప్పుడు ఇందులో క్రియ ఏంటి? ఇక్కడ నిందతి, నిందిస్తున్నాడు. ఎవరు నిందిస్తున్నారు? రావణుడా రాముడా? ప్రథమావిభక్తిలో పదం ఏదైతే అది కర్త అవుతుంది కదా. ఇందులో ప్రథమావిభక్తిలో ఉన్న పదం ఏమిటి? ఇప్పుడు రావణ. కాబట్టి రావణుడు నిందిస్తున్నాడు. ఎవరిని నిందిస్తున్నాడు? ద్వితీయావిభక్తిలో ఉన్న పదం అవుతుంది. ద్వితీయావిభక్తిలో ఏ పదం ఉంది? రామం. సో రామం అనే రామశబ్దం ఇప్పుడు ఏ భక్తిలో వాడాం? ద్వితీయావిభక్తిలో వాడాం. అదే రామశబ్దాన్ని ఇంతకుముందు రామ అని ప్రథమావిభక్తిలో వాడాం, కర్తగా వాడినప్పుడు. అదే రామశబ్దాన్ని ఇప్పుడు మనం కర్మగా వాడినప్పుడు ద్వితీయావిభక్తిలో వాడుతున్నాం. ఇంకో వాక్యం చెప్తాను. అది ద్వితీయావిభక్తి లక్షణం ఏంటంటే అర్థం, ఈ పని ఎవరి మీద జరుగుతుందో వాడిని ద్వితీయావిభక్తిలో చెప్పాలని ఇంతవరకు క్లారిటీ వచ్చింది మనకి కదా. ఇప్పుడు మూడోది తృతీయావిభక్తి. రాముని చేత రాముని అన్నప్పుడు రామేణ అని పదం వాడాలి. ఇప్పుడు రామేణ సహ అంటే రామునితో కలిసి, రామేణ సహ అంటే రామునితో కలిసి, రామునితో, రామేణ అంటే రామునితో, చేతంచేన్ తోడంతో అని కదా. రామునితో కలిసి, సహ అంటే కలిసి, రామునితో కలిసి సీత అరణ్యం గచ్చతి. రామేణ సహ సీత అరణ్యం గచ్చతి అని ఉందనుకోండి. గచ్చతి అంటే వెళుతున్నది. వెళుతున్నది ఎవరు? సీత. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అర్థం కాకపోతే చేయొద్దండి. ఎవరికి అర్థం కాకపోతే వాళ్ళు చేయొద్దండి వెంటనే. ఓకే, దెన్ ఐ విల్ స్టాప్. డోంట్ జస్ట్ ప్రొసీడ్ లైక్ దట్. సీత అరణ్యం గచ్చతి. ఇక్కడ క్రియాపదం ఏంటి? గచ్చతి, వెళుతున్నది. ఎవరు వెళుతున్నది? సీత. కాబట్టి సీత కర్తృపదం. ఎక్కడికి వెళుతున్నది? అరణ్యం, అది కర్మపదం. అరణ్యమునకు, అరణ్యమును గురించి ద్వితీయావిభక్తిలో చెప్తున్నాం. అరణ్యం ద్వితీయావిభక్తిలో చెప్తున్నాం. ఇక్కడ అరణ్యం గురించి వెళుతున్నది. కాబట్టి అరణ్యం అనేది నీనులా కూర్చే గురించి వాడుతున్నాం. అక్కడ అరణ్యాన్ని టార్గెట్గా తీసుకుని వెళ్తోంది. సో అది కర్మపదం అయింది. ఏది? అరణ్యం అనేది కర్మపదం అయింది. ఇప్పుడు రామేణ శబ్దం కర్తృపదము కాదు, కర్మపదము కాదు. మరి దేనికి పనికొచ్చింది రామేణ శబ్దం? సీత వెళ్ళడానికి పనికొచ్చింది. సీతకి ఏ విధంగా పనిచేస్తుంది రాముడు? ఇక్కడ రాముడు ఏ విధంగా పనిచేస్తున్నాడు? సీతకి సహాయకారిగా పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? సహాయకారిగా. అంటే తృతీయావిభక్తి ఎప్పుడు వాడాలన్నమాట? సహాయకారిగా ఉన్నప్పుడు వాడాలి. అదే శబ్దం సపోర్టింగ్గా ఒక పనిని చేయటానికి, ఒక మనిషి ఒక పని చేయటానికి సపోర్టింగ్ క్యారెక్టర్లో కనుక ఇంకో క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ని తృతీయావిభక్తిలో చెప్పాలి. ఇప్పుడు రాముడు వచ్చాడు, రాముడు సహాయంతో సీత వెళ్తోంది. రాముడు వెళ్తున్నాడు కాబట్టి సీత వెళ్ళింది. కాబట్టి రాముడు సహాయం ఉండబట్టి ఇక్కడ సీత వెళ్ళింది. కాబట్టి రాముని సహాయంతో సీత వెళ్తున్నది. కాబట్టి రామేణ అనే తృతీయావిభక్తి పదం ఎప్పుడు వాడాం మనం? సహాయకారిగా ఉన్నప్పుడు. అలాగే హస్తేన భోజనం రామ ఖాదతి. హస్తేన రామ భోజనం ఖాదతి. రాముడు భోజనం చేస్తున్నాడు. ఖాదతి అని తింటున్నాడు. రాముడు భోజనం తింటున్నాడు. దేంతో తింటున్నాడు?
హస్తేన చేతితో తింటున్నాడు. హస్త శబ్దాన్ని హస్త తృతీయభక్తి హస్తేన అయింది. తృతీయభక్తిలో వాడుతున్నాం కాబట్టి ఇది హస్తం ఏం చేస్తుంది? సహాయకారిగా పనిచేస్తాం. ఈ సహాయకారిగా పనిచేసిన హస్తాన్ని తృతీయభక్తులు చెప్పాం. ఇప్పుడు రామశబ్దాన్ని మనం సహాయకారిగా ఉన్నప్పుడు తృతీయభక్తులు చెప్పాలి కాబట్టి రామేణ అని వాడుతున్నాం. అలాగే ఇంకే శబ్దమైనా సరే దానికి సంబంధించిన తృతీయభక్తిలో వాడాలి. అదే హరి శబ్దం వాడామనుకోండి దాని తృతీయభక్తి హరినా అవుతుంది. గురు శబ్దం వాడామనుకోండి దాని తృతీయభక్తి గురునా అవుతుంది. అదే పితా శబ్దం వాడామనుకోండి పితృశబ్దం రుకారాంత పితృశబ్దం వాడామనుకోండి అది పిత్రా అవుతుంది. సో ఆ అకారాంత ఇకారాంత ఉకారాంత రుకారాంతం బట్టి దాని యొక్క తృతీయభక్తి రూపం మారుతూ ఉంటుంది. అది ఒకటి జ్ఞానశబ్దం అర్థం చేసుకోవాలి. ఈ అంతం ఎందుకు చెప్తున్నాం? అకారాంత రామశబ్దం అని ఎందుకు చెప్తున్నాం? అది పుల్లింగ శబ్దం అని ఎందుకు చెప్తున్నాం? పుల్లింగ శబ్దం అకారాంతం అయితే దాని యొక్క విభక్తి ఒక రకంగా ఉంటుంది. అది ఇకారాంతం అయితే ఇంకో రకంగా ఉంటుంది. ఉకారం అయితే ఇంకో రకంగా ఉంటుంది. రుకారాంతం అయితే ఇంకో రకంగా ఉంటుంది. ఆ తేడా ఉంటుంది. ఆ తేడా ఎలా వస్తుంది అనేది మనం గమనించడం అనేది కాన్సెప్ట్కి అర్థం చేసుకోవాలి. అదే స్త్రీలింగం అయితే ఇంకో రకంగా ఉంటుంది. గౌరీ సీత ఉందనుకోండి, రమా కానీ సీత కానీ రమా ఉందనుకోండి, రమా శబ్దానికి ప్రథమ విభక్తి, రమాం ద్వితీయ విభక్తి, రమయా తృతీయ విభక్తి, రమయా అని వస్తుంది. అది ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి అలా వస్తుంది. అదే గౌరీ శబ్దం ఈకారాంత స్త్రీలింగ శబ్దం ఉందనుకోండి, గౌరీ ప్రథమ విభక్తి, గౌరీం ద్వితీయ విభక్తి, గౌర్యా అనేది తృతీయ విభక్తి. దానికి తృతీయ విభక్తి అలా వస్తుంది ఈకారాంత స్త్రీలింగ శబ్దానికి. సో ఆ అంతం అనేది ఇంపార్టెంట్ అనే విషయం చెప్పడానికి ఈ విషయం చెప్పాను. ఇప్పుడు రామశబ్దానికి వద్దాం. మళ్ళా రామశబ్దం తృతీయ విభక్తిలో ఎందుకు వాడాము? రాముడు సహాయకారిగా ఉన్నప్పుడు వాడాం. దాని తృతీయ విభక్తి రూపం వాడాం. ఇప్పుడు ఇంకో పదం చెప్తాను. రామాయ సీత పుష్పం దదాతి. రామాయ సీత పుష్పం దదాతి. దదాతి అనేది క్రియ. ఇక్కడ దదాతి అనేది ఏంటి? ఇక్కడ క్రియ, ఇస్తున్నది. ఎవరు ఇస్తున్నారు? సీత ఇస్తుంది. సీత ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి సీత ఇస్తుంది. ఏమి ఇస్తుంది? ద్వితీయ విభక్తిలో ఉన్న పదం కావాలి మనకి. ద్వితీయ విభక్తిలో ఉన్న పదం ఏంటి? పుష్పం. పుష్పం ఇస్తున్నది. కర్త కర్మ క్రియ అయిపోయింది అక్కడ. సీత పుష్పం దదాతి. కర్త క్రియ వచ్చేసింది, కర్త వచ్చేసింది, కర్మ వచ్చేసింది. మరి ఇప్పుడు రామాయ ఏం చేస్తుంది? రాముడు ఎవరికి ఇస్తుంది? పుష్పం ఎవరికి ఇస్తుంది? సీత రాముడికి ఇస్తుంది. రాముడు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఇప్పుడు తీసుకునే పొజిషన్లో ఉన్నాడు. రిసీవర్. ఈజ్ ఎఫెక్టింగ్ పార్టీ. తీసుకుంటున్నాడు, ఆ విషయాన్ని తీసుకున్నాడు. ఏ పని అయితే ఆవిడ చేస్తుందో దాని ఫలితాన్ని ఈ రాముడు అనుభవిస్తున్నాడు. కాబట్టి వీడు రిసీవర్. ఇప్పుడు రాముడు రిసీవర్. ఈ రిసీవింగ్ పొజిషన్లో, ఫలితాన్ని అనుభవించే పొజిషన్లో, అది పుష్పం కానివ్వండి, నమస్కారం కానివ్వండి, భావం కానివ్వండి, అసూయ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అసూయ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, మోసం అవ్వచ్చు, రుచి అవ్వచ్చు, ఇష్టం అవ్వచ్చు. తీసుకుంటున్నాడు రాముడు. ఆ రాముడు తీసుకున్న పొజిషన్లో సీత దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. సీత ఇస్తోంది, ఈయన తీసుకుంటున్నాడు. రామాయ నమః అంటాం మనం. రామ నమః అంటాం ఎప్పుడైనా? రామాయ నమః అని ఎందుకంటాం? నారాయణాయ నమః అంటాం. ఎందుకంటాం? శివాయ నమః అంటాం. శివ నమః అనం, రామ నమః అనం, నారాయణ నమః అనం. రామాయ నమః, శివాయ నమః, నారాయణాయ నమః, గౌర్యై నమః, దేవ్యై నమః. గౌరీ నమః అంటామా? అనం. దేవీ నమః అంటాం, అనం. దేవ్యై, అది చతుర్థి విభక్తి పదం. అది ఆమెను కొరగిస్తున్నాము, ఆయన తీసుకుంటున్నాడు. ఈజ్ ఎ రిసీవర్. మన నమస్కారాన్ని నేను తీసుకుంటున్నాడు. రామాయ నమః. సో నమస్కారం చెప్పినా చతుర్థి విభక్తి వాడాలి. ఒక భావాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక వస్తువుని కానీ తీసుకునే పొజిషన్లో కనుక ఆ పదం ఉంటే, ఏ పదాన్ని అయితే మనం వాడుతున్నామో ఆ పదం కనుక తీసుకునే పొజిషన్లో ఉంటే ఆ పదాన్ని మనం చతుర్థి విభక్తిలో వాడాలి. రామాయ నమః. రామ శబ్దాన్ని ఇప్పుడు చతుర్థి విభక్తిలో నేర్చుకున్నాం. నెక్స్ట్, రామాత్ సీత పుస్తకం స్వీకరోతి. ఇప్పుడు స్వీకరోతి తీసుకుంటున్నది. తీసుకుంటున్నది ఎవరు? సీత.
సీత కర్త. ఏం తీసుకుంటోంది? పుస్తకం. పుస్తకం కర్మ. కర్త కర్మ క్రియ వచ్చేసినాయి. ఎక్కడి నుంచి తీసుకుంటోంది? రాముడి దగ్గర నుంచి తీసుకుంటుంది. ఆ రాముడు దగ్గర నుంచి పుస్తకం ఏమవుతోంది? సపరేట్ అవుతుంది. రాముడి దగ్గర నుంచి పుస్తకం సపరేట్ అయ్యి సీత దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ ఆరిజిన్ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే సపరేషన్ జరుగుతుందో, ఆ సపరేషన్ పదాన్ని పంచమిలో చెప్పాలి. ఇది పంచమి విభక్తికి రూలు సంస్కృతంలో. పంచమి విభక్తి రూల్ ఏంటి? సపరేషన్ అయిన పదాన్ని ఏ పదం నుంచి అయితే మనం సపరేట్ చేస్తున్నామో ఆ పదాన్ని పంచమిలో వాడాలి. రాముడి నుంచి పుస్తకం సపరేట్ అవుతోంది కాబట్టి రామ పదాన్ని పంచమిలో వాడాలి. సో రాముడు ఇప్పుడు పుస్తకాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. రాముడి నుంచి తను కొంత కోల్పోతున్నాడు. తను పుస్తకాన్ని కోల్పోతున్నాడు. పుస్తకం సపరేట్ అయిపోతున్నాడు ఆయన దగ్గర నుంచి. కాబట్టి రాముడి పదాన్ని పంచమిలో చెప్పాలి. ఎందుకు? రామాత్ అన్న. అలాగే గజ సింహాత్ త్రస్యతి అన్ను. గజ త్రస్యతి అంటే గజం భయపడుతున్నది, ఏనుగు భయపడుతున్నది. ఎవరి నుంచి భయపడుతోంది? సింహాత్, సింహం నుంచి భయపడుతున్నది. ఇప్పుడు సింహం నుంచి గజానికి ఏమొస్తోంది? భయం వస్తుంది. భయం సింహంలో ఉందా? లేదు, సపరేట్ అయిపోయింది. సింహంలో జనరేట్ అయిన అహంకారం ఏదైతే ఉందో అది భయం రూపంలో గజానికి వచ్చేసింది. ఇప్పుడు గజం ఏం చేస్తోంది? తీసుకుంటుంది భయాన్ని. ఇచ్చేది ఎవరు? సింహం. కాబట్టి సింహ శబ్దాన్ని పంచమిలో చెప్పాలి. సపరేషన్, భయం సపరేట్ అవుతుంది అక్కడి నుంచి జనరేట్ అయ్యి సపరేట్ అవుతుంది ఇక్కడికి. అందులో ఉన్న గంభీరం ఏదైతే ఉందో, సింహంలో ఉన్న గంభీరత ఏదైతే ఉందో దాన్ని చూసి భయం అనేది గజంలో పుట్టింది. లక్ష్మీ పండితాయ అసూయతి. పండితుని చూసి లక్ష్మి అసూయించబడింది. అసూయ అనేది లక్ష్మిలో జనరేట్ అయ్యి పండితుడికి వచ్చింది. ఆపణిక గ్రాహకాయ దుహ్యతి. ఆపణికుడు గ్రాహకాయ అంటే కస్టమర్, దుహ్యతి మోసం చేస్తున్నాడు. మోసం అనేది ఆపణికుడి దగ్గర నుంచి కొనేవాడి కస్టమర్ దగ్గరికి వచ్చేసింది. లేదు సారీ, గ్రాహకాయ గ్రాహకుడిని మోసం చేస్తున్నాడు. మోసం అనేది గ్రాహకుడు, అది చతుర్థి చెప్తున్నాను, సారీ చతుర్థి చెప్తున్నాను, క్షమితం. పంచమి కాదు, చతుర్థి. పంచమి భయం మాత్రమే. పంచమి భయము, కంపారిజన్, ఇద్దరిని కంపేర్ చేయటం, అప్పుడు భయం వస్తుంది. యుధిష్ఠిర భీమాత్ పూర్వ. భీముడి కన్నా ముందువాడు. భీమ అర్జునాత్ పూర్వ. అర్జునుడి కన్నా ముందువాడు. అలా కంపారిజన్ చేయాల్సినప్పుడు, భయం ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఒక వస్తువు సపరేట్ అవుతున్నప్పుడు, రాష్ట్రపతి చెన్నైత ఆగచ్చతి. రాష్ట్రపతి చెన్నై నుంచి సపరేట్ అయి వస్తున్నాడు. ఫలం వృక్షత పలతి. పతతి వృక్షాత్ పతతి. ఫలం వృక్షం నుంచి పడుతున్నది. ఫలం వృక్షం నుంచి సపరేట్ అయి పడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి అయితే సపరేట్ అవుతుందో ఆ వస్తువులన్నింటినీ మనం పంచమిలో చెప్తున్నాం. కాబట్టి పంచమిలో ఎప్పుడు వాడుతున్నాం? ఏదైనా ఒక సపరేషన్ జరుగుతున్నప్పుడు దాని దగ్గర నుంచి ఆ పదాన్ని పంచమిలో వాడాలి. ఓకే, ఇది పంచమి విభక్తి యొక్క లక్షణం. షష్ఠీ విభక్తి యొక్క లక్షణం ఏమిటి? సంబంధం. రామస్య పత్ని సీత. సీతాకి రాముడికి సంబంధం ఉంది. ఏమిటా సంబంధం? పత్ని సంబంధం, పతి పత్ని సంబంధం. ఇప్పుడు పత్ని సీతకి రామపత్నినా, రాముడికి సీతపత్నినా? రాముడికి సీతపత్ని. రాముని యొక్క సంబంధించిన వస్తువు, రాముడికి సంబంధించిన పత్ని అనే వస్తువు సీత. సో రాముడికి సంబంధించిన వస్తువు గురించి చెప్తున్నాం కాబట్టి మన సీత గురించి చెప్తున్నాం. రామస్య పత్ని సీత ఆగచ్చతి. రాముని యొక్క పత్ని అయిన సీత వస్తున్నది అంటున్నాం మనం. అంటే వచ్చేది ఎవరు? ఇప్పుడు సీత. మనం సీత గురించి మాట్లాడుతున్నాం. కానీ సీత ఎవరి యొక్క వస్తువు? అది ఎవరికి సంబంధించిన వస్తువు? ఎవరి అంగభూతం? రాముని యొక్క అంగభూతం. రాముని యొక్క అంగభూతం ఏ విధంగా ఉంది? మధ్యలో చెప్పబడింది పత్ని అని. ఆ అంగభూతం అని చెప్పడానికి, పత్ని అంగభూతం అని చెప్పడానికి మన రామ శబ్దాన్ని ఏ విధంగా వాడాలి? షష్ఠిలో వాడాలి. రామస్య పత్ని. రామస్య ధనుస్ కోదండం. రాముని యొక్క ధనస్సు కోదండం.
కోదండం అనేది రాముని యొక్క ధనస్సు. అస్థి, అస్థి అనేది క్రియ, ఉన్నది. రామస్య ధనస్ కోదండం అస్థి, కోదండం ఉన్నది. ఎవరిదయ్యా కోదండం? రామునిది, రాముని యొక్క కోదండం. సో రామశబ్దాన్ని రామస్య అని చెప్పాలి. షష్ఠిలో వాడుతున్నాం. షష్ఠితో ఎప్పుడు వాడుతున్నాం అనమాట? ఒక సంబంధం గురించి వాడుతున్నప్పుడు షష్ఠి వాడుతున్నాం. రిలేషన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ వాడినప్పుడు దేనికి సంబంధించిందో అది చెప్పేటప్పుడు షష్ఠిలో వాడుతుంది. అదే సప్తమికి వచ్చేటప్పటికి ఆధారభూతం అవుతుంది. ఏమవుతుంది? ఆధారభూతం. ఆధారభూతం అంటే దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అది ఆయనలో ఉండాలి. ధర్మం అస్తి అన్ను, ధర్మ అస్తి అన్ను. ఎక్కడుంది ధర్మం? రామే అస్తి, రామే ధర్మ అస్తి. ధర్మము ఎక్కడుంది? రాముని యందే ఉంది. రాముడే ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. రాముని యందే ధర్మం ఉన్నది అని చెప్పడానికి రామే ధర్మం అస్తి. రాముని యందు ఉన్నదేమిటి? ధర్మం. మనం ధర్మం గురించి మాట్లాడుతున్నాం. దానికి ఆధారం ఎవరు? రాముడు. ఈ రామశబ్దాన్ని మనం ఎందులో వాడాలి? ఇప్పుడు సప్తమిలో వాడాలి, ఆధారభూతం కాబట్టి. హస్తే పుస్తకం అస్తి. ఈ పుస్తకం హస్తం లేదనుకోండి, పుస్తకం ఏమవుతుంది? పడిపోతుంది కదా. హస్తం పుస్తకానికి ఏమవుతుంది? ఆధారం. సో హస్త శబ్దాన్ని ఎలా వాడాలి? సప్తమిలో వాడాలి. హస్తే పుస్తకం అస్తి. పంచవాదనే ఉత్తిష్టామి. పంచవాదనే 5 గంటల యందు నేను లేచేది ఎప్పుడు? రామ పంచవాదనే ఉత్తిష్టతి. రాముడు పంచవాదనమునందు లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? సమయమునందు. ఆ సమయం అయినప్పుడు, ఆ సమయమునందు అంటే ఆ సమయం ఆధారభూతం. ఆ సమయం కాకపోతే లేస్తాడా? లేవడు. ఆ సమయం వచ్చింది కాబట్టి ఆ సమయమునందు ఆధారం చేసుకుని లేచాడు. కాబట్టి ఆధారభూతమైంది కాబట్టి సమయం. కాబట్టి ప్రాతే ఉత్తిష్టతి, ప్రాతే లేస్తాడు. ప్రాతకాలే, పొద్దున్నే లేస్తాడు. రామ ప్రాతకాలే ఉత్తిష్టతి. ఆ కాలే శబ్దం ఎప్పుడు ఎలాంటి కాలం? అది ప్రాతకాలం. ఆ కాలే శబ్దాన్ని ఇందులో వాడాలి, సప్తమిలో వాడాలి. ప్రాతకాలే పంచవాదనే 5 గంటలకే. వాదనం అంటే గంట. పంచవాదనే 5 గంటల యందే. ప్రాతకాలే ఉదయ సమయం నందే. సూర్య ఉదయకాలే ప్రాతకాలే దాని ఏమంటారు? ప్రాతకాలే భవతి. సూర్యోదయ ప్రాతకాలే భవతి. సూర్యోదయము ప్రాతకాలమునందు అవుతున్నది. ప్రాతకాల శబ్దాన్ని సప్తమిలో వాడుతుంది, కాలే అని. సో ఆధారపడదు. అలాగే వీణావాదనే నిపుణ. నిపుణ వాడు నిపుణుడు. దేని యందు నిపుణుడు? వాదనమునందు నిపుణుడు. ఏ వాదనం పక్కపెట్టండి, వీణావాదనం అవచ్చు, మృదంగ వాదనం అవచ్చు, ఏదైనా వాదనం అవచ్చు. వాదనమునందు నిపుణుడు, వాయించడం నందు నిపుణుడు. వీణావాదనే నిపుణ. ఆ నిపుణత్వం దేంట్లో ఉంది? వాయించడంలో ఉంది, ఆ వాదనలో ఉంది. కాబట్టి వాదన శబ్దాన్ని దేంట్లో వాడాలి? సప్తమిలో వాడాలి. ఆధారం అది. ఆ వాదనం అనేది ఆధారం. ఆ నిపుణత్వం రావడానికి ఆధారం ఏంటి? వాదనం. వీణావాదనం, మృదంగ వాదనం, ఒక మురళీవాదనం. ఆ వాదనం అనేది దానికి ఆధారభూతం. కాబట్టి ఆ వాదన శబ్దాన్ని దేంట్లో వాడాలి? సప్తమిలో వాడాలి. ఎందుకు వాడాలి? ఆధారభూతం కాబట్టి. కాబట్టి ఇప్పుడు 7 విభక్తులకి మనం నిర్వచనాలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? ప్రథమా విభక్తి అయితే, కర్తప్రథమ అయితే ప్రథమా విభక్తిలో వాడాలి. కర్మగా అదే పదాన్ని కర్మగా ఉపయోగిస్తే ద్వితీయ విభక్తిలో వాడాలి. అదే పదాన్ని సహాయకారిగా వాడితే తృతీయ విభక్తిలో వాడాలి. అదే పదాన్ని మనం తీసుకునేవాడిగా, రిసీవర్గా, ఎఫెక్ట్ అయ్యేవాడిగా ఉంటే వాడిని చతుర్థిలో వాడాలి. ఆ పదాన్ని చతుర్థిలో వాడాలి. ఆ పదం నుంచి ఏదన్నా సపరేట్ అయిపోతుంటే, విభాజన అయిపోతుంటే, ఏదైనా వస్తువు విడగొట్టబడుతుంటే, వస్తువు కానీ మనిషి కానీ విడగొట్టబడుతుంటే ఆ పదం నుంచి ఆ పదాన్ని పంచమిలో వాడాలి. ఆ పదానికి సంబంధించిన వస్తువు గురించి మాట్లాడుతుంటే, వస్తువు కానీ మనిషిని గురించి కానీ మాట్లాడుతుంటే ఆ పదాన్ని మనం షష్ఠిలో వాడాలి.
ఆ పదమే ఆధారభూతమైతే మనం చేసే పనికి ఆ పదాన్ని సప్తమిలో వాడాలి. ఇది 7 విభక్తులు మనం నేర్చుకున్నాం. ఈ 7 విభక్తులు నేర్చుకోవడం వల్ల మనకి ఏమొచ్చింది? వాక్యంలో క్రియ తప్పితే మిగతా అంతా ఎలా తయారు చేయాలో తెలిసింది. క్రియాపదాన్ని ఎలా తయారు చేయాలో ఇంక చెప్పలేదు నేను. క్రియ కాకుండా శబ్ద పదాన్ని ఎన్ని రూపాల్లో వాడుతున్నాము, అది ఏకవచనం అయితే ఏకవచన రూపంలో వాడతాం, ద్వివచన రూపం అయితే ద్వివచన రూపంలో వాడతాం. ఇద్దరు పనులు ఇద్దరు చేస్తుంటే ఆ పని ద్వివచనంలో వాడతాం. చాలామంది చేస్తుంటే బహువచనంలో వాడతాం. అది ఏకవచనం ద్వివచనం యొక్క తేడా. ఆ రూపాలు వాడతాం. కానీ 7 విభక్తులు ఎప్పుడు వాడాలి అనే జ్ఞానం మనకి ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు వర్తమాన కాల క్రియ వేరుగా ఉంటుంది, భూతకాల క్రియ వేరుగా ఉంటుంది, భవిష్యత్ కాల క్రియ వేరుగా ఉంటుంది. రామ రావణం వధతి అన్నప్పుడు రాముడు రావణుని చంపుతున్నాడు. రావణ రావణం అవధత్ అంటే చంపెను. అవధత్ భూతకాల క్రియ అది. ఆ వధతికి భూతకాల రూపం అది. రామ రావణం వధిష్యతి చంపుతాడు. ఇష్యతి వధతి అవధత్ వధిష్యతి చంపుతాడు. రామ రావణం వధేత్ చంపుగాక చంపవలయును. వధేతని చంపవలయును. రాముడు రావణుని చంపవలయును. అది విధిలింగ్ విధి. రావణుడు అందుకే అవతారం ఎత్తాడు, రావణుని చంపాలి కాబట్టి. ఆయన విధి అది. రామ రావణం వధేత్ అది విధి. రామ రావణం వధతు అది కూడా ఒక విధమైన విధే, కానీ లైట్ ఆజ్ఞ. రామ రావణం వధతు అని ఆజ్ఞ చేయవచ్చు. ఏ రామ రావణం వధతు అని వధత్తు అనొచ్చు. అది ఆజ్ఞార్థకం. ఇంకో క్రియ, 5వ క్రియ అది. వధతి అవధత్ వధిష్యతి వధతు అంటే చంపుగాక. రాముడు రావణుని చంపుగాక. చంపొచ్చు, చంపకపోవచ్చు. చంపుగాక అని మనం ఆజ్ఞ కానీ అభ్యర్థన కానీ ప్రేరణ కానీ ఇస్తున్నాం. దాన్ని ప్రేరణకి అంటారు. రాముణ్ణి ప్రేరేపిస్తున్నాం. రామ తాటకీం వధతు రాముడు తాటకిని చంపుగాక అని రాముడికి ప్రేరణ ఇస్తున్నాం. రామ రావణం వధతు రాముడికి ప్రేరణ ఇస్తున్నాం. వధత్తు తు అంటే ప్రేరణ, తి అంటే వర్తమాన కాలం, అత్ అంటే భూతకాలం, ఇష్యత్ అంటే భవిష్యత్ కాలం. వధతి వర్తమాన కాలం, అవధత్ భూతకాలం, వధిష్యతి భవిష్యత్ కాలం, వధతు ప్రేరణ, వధేత్ విధి విధిలింగది. చంపుగాక చంపవలయును, చంపుగాక చంపవలయును. ఇలా ఇంకో 5 ఉన్నాయి రూపాలు. ఈ 5 రూపాయలు కాకుండా ఇంకో 5 రూపాయలు ఉన్నాయి. చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. మనకి సమయం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ ఆపేస్తాను నేను. కాబట్టి మీకు సంస్కృత భాషకి కావలసిన బేసిక్ థింగ్స్ కర్త కర్మ క్రియ చెప్పాలంటే దీంట్లో మనకి కర్తృప్రయోగ క్రియ ఉంటుంది. కర్తృప్రయోగ వాక్యం ఇది. మన కర్తృప్రయోగ వాక్యం గురించి చెప్పాను నేను. కర్త కర్మ క్రియ అనే ఉంటాయి. అలాగే కర్మణీ ప్రయోగ క్రియ అని ఉంటుంది, భావప్రయోగ క్రియ అని ఉంటుంది, భావప్రయోగ వాక్యం ఉంటుంది. కర్తృప్రయోగ వాక్యము, కర్మణీ ప్రయోగ వాక్యము, భావప్రయోగ వాక్యం. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇంపర్సనల్ వాయిస్. ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులోనే ఉంటాయి, పెద్ద దాంట్లోనే ఉంటాయి. రాముని చేత రాముడు చంపబడుతున్నాడు అంటాం. ఇది 2వ లెవెల్, పరిచయ లెవెల్. కర్మణీ ప్రయోగం నేర్చుకోవడం 2వ లెవెల్. అది ఇప్పుడు మనం మాట్లాడదు, కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క శబ్ద రూపాలు ఎలా వాడాలో నేర్చుకోవాలి. అంటే నామవాచక పదాలు, సర్వనామ పదాలు ఎలా వాడాలి, కర్త రూపంలో కర్మ రూపంలో ఎలా వాడాలో 7 విభక్తులుగా నేర్చుకోవాలి. అలాగే క్రియారూపాలు 10 లకారాలు ఉంటాయి, 10 క్రియారూపాలు ఉంటాయి. ఆ 10 క్రియారూపాలు ఎలా వాడాలో నేర్చుకోవాలి. నేను 5 చెప్పాను మీకు. నేను ఇంకో 5 ఉన్నాయి, ఇంకో 6 ఉన్నాయి. చెప్పాలంటే ఇంకో 6 ఉన్నాయి. 11 రూపాయలు ఉన్నాయి క్రియారూపాలు. ఆ 11 రూపాయల క్రియారూపాలు మనం నేర్పకపోయినా 5 రూపాయలు నేర్పుతారు మనకి. 5-6 రూపాయలు నేర్పుతారు మనకి ఈ 4 లెవెల్స్లో. ఇది సరిపోతాయి మనం వాడుకోవడానికి. మిగతా 5 పండితులకు కావాలి, మనకు అక్కర్లేదు. సంస్కృతంలో మహాపండితంగా వాడే వాళ్ళకి, కావ్యాలు రాసేవాళ్ళు వాళ్ళకి కావాలి, మనకు అక్కర్లేదు. మన మామూలు భాష నేర్చుకోవడానికి అక్కర్లేదు. కాబట్టి ఈ 5 రూపాయలు నేర్చుకుంటే, 5-6 రూపాయలు నేర్చుకుంటే మనకి ఒక భాషా జ్ఞానం వచ్చినట్టే లెక్క. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లకారాలు ఒక 10 ఉన్నాయి, 11 రకాలు ఉన్నాయని. వేద లకారం ఇంకోటి ఉంది, లేట్ అంటారు దాన్ని. ఆ వేద లకారం వేరుగా ఉంటుంది, 11. సో 10-11 లకారాలు ఉన్నాయని నేర్చుకోవాలి. తర్వాత
ఈ పఠతి అనేది ఎలా తయారైందో నేర్చుకోవాలి. పఠతిలో 3 భాగాలు ఉంటాయి. పట్ ప్లస్ ఆ ప్లస్ తి. ఈ పట్ అనేది ఏం సూచిస్తుంది? పనిని సూచిస్తాం. టు డూ, వాట్ టు డూ, చదువుట అనే పనిని సూచిస్తుంది. పట్ అనే పనిని సూచిస్తుంది. ఆ పఠ అని ఎందుకు అయింది? పట్ ప్లస్ ఆ ఎందుకు వచ్చింది? ఈ మొత్తం 2100 ధాతువులని చెప్పాను మొదట మీకు. ఈ 2100 ధాతువుల్ని 10 బాక్సుల్లో పెట్టారు. 10 బాక్సుల్లో విభజించారు. ఒకటి పఠతి అన్నారు, ఇంకోటి శృణోతి అన్నారు, ఇంకోటి చోరయతి అన్నారు, ఇంకోటి దదాతి అన్నారు. ఒకటేమో పఠతి అని వస్తుంది. పఠతి, భవతి, లిఖతి, వదతి ఇలా వస్తుంది ఒక క్రియ. ఇంకొకరి శృణోతి, కరోతి అలా ఓకారంతో వస్తుంది ఇంకో క్రియ. ఇంకొకరి చోరయతి, భావయతి అలా ఇంకో రకంగా యకారంతో వస్తుంది అక్కడ. ఈ 10 రకాలు ఉన్నాయి. ఇలా ఈ 10 బాక్సుల్లో పెట్టారు. 2100ని 10 బాక్సుల్లో పెట్టారు. ఇవి అకారానికి ఒక ధాతుకు సంబంధించి ఒక గ్రూప్కి సంబంధించినవి. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క గ్రూప్ పేరు పెట్టారు. వీటిని గణాలు అంటారు. 10 గణాలు. 10 గణాల్లో మీకు ఈ 2100 ధాతువుల్ని ఏర్పరిచి వాటికి వేరియస్ అంగాలు కలుపుకుంటూ కొన్ని వేల క్రియలు తయారు చేశారు. కొన్ని వేల లక్షల క్రియలు తయారు చేశారు. దానికి చాలా ఉన్నాయి. ఎలా అని చెప్పడానికి మీకు ఎలా వస్తాయి అన్ని వేల క్రియలు, లక్షల క్రియలు ఎలా వస్తాయని చెప్పడానికి చాలా రూల్స్ ఉన్నాయి. అవి చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, కానీ తయారవుతాయని గుర్తెట్టుకోండి. ఏ భాషకైనా, ఇంగ్లీష్ భాష ఇంత గొప్ప భాషకి మొత్తం డిక్షనరీలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎన్ని పదాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మహా ఉంటే 4-5 లక్షలు ఉంటాయేమో అంతే. కానీ సంస్కృతంలో ఉన్న 2100 ధాతువులతో కొన్ని కోట్ల పదాలు తయారైనవి. ఇప్పటికి 10 కోట్ల పైన పదాలు ఉన్నాయట. నాకు కూడా పూర్తిగా తెలియదు ఎన్ని ఉన్నాయి. 10 కోట్ల పైనే ఉన్నాయని చెప్తారు పండితులు. ఎలా వచ్చినాయో మనకు తెలుసు. రూల్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. నాకు కొంతవరకు నాకు అవగాహన ఉంది. అవి మనం ఈ 4 లెవెల్స్ చేసేటప్పుడు ఇలా అర్థమవుతుంది మనకి ఎలా వస్తున్నాయో. ఇన్ని పదాలు ఎలా వస్తున్నాయో మనకి కోవిద భాష అయ్యేటప్పటికి మనకి అర్థమవుతుంది. పర్మిటేషన్స్, కాంబినేషన్ తీసుకుంటే వచ్చేస్తాయి. అలా కొన్ని విషయాలతో ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి ధాతువుల యొక్క లక్షణం అది. ఈ పఠ వరకు వచ్చాను ఇప్పుడు నేను. ఆ చివరి తీ ఏంటది? కాలాన్ని సూచిస్తాను, లకారాన్ని సూచిస్తాను. వర్తమాన కాల లకారం అయితే టీ, భూతకాల లకారం అయితే అత్, భవిష్యత్ కాలం అయితే ఇష్యతి, ఆజ్ఞార్థకమైతే తూ, అదే ప్రేరణార్థకమైతే తూ, అదే విధి అయితే ఏత్. ఆ ప్రత్యయం. ఆ 2 ప్రత్యయాలు కలవడం వల్ల క్రియ తయారైంది. పఠతి అనే క్రియ తయారైంది. పఠతి, అపఠత్ అలా తయారైంది క్రియలు ఈ సెక్షన్ వల్ల. ఇది ఇంకో విషయం వెర్బ్ గురించి అర్థం చేసుకోవాల్సింది. వెర్బ్లో రకాలు ఉన్నాయి. ఆత్మనేపది ధాతువు అని, ఆ ధాతువుల్లో ఈ ధాతువులకు మళ్ళీ సబ్ కేటగిరీ ఉంది. ఆత్మనేపథ్య ధాతువు, పరస్మైపథ్య ధాతువు, ఉభయపథ్ ధాతువు అని. అవి ఏమిటనేది ఇంకొంచెం మనం చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇలా ఒక సెక్షనలైజ్, ఒక సిస్టమటైజ్డ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ బేస్డ్లో వచ్చినట్టుగా వస్తుంది సంస్కృత భాష. అండ్ ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్ ఓన్లీ. దీన్ని మీరు మార్చలేరు. ఎవరు మార్చినా, ఎప్పుడు కాలం మారినా, మనుషులు మారినా ఈ పద్ధతి మాత్రం మారడానికి లేదు. అందుకనే జీవభాష, ఎప్పుడూ ఉండే భాష, ఎప్పుడూ ఒకే రకంగా ఉండే భాష. ఆ ఉచ్చారణ ఒకే రకంగా ఉచ్చరించాలి. మీరు ఒక రకంగా, నేను ఒక రకంగా ఉచ్చరించాలి. తెలుగు భాష చూడండి, విశాఖపట్నం వాళ్ళు తెలుగు రకంగా మాడతారు, రాజమండ్రి వాళ్ళు ఇంకో రకంగా మాడతారు, కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇంకో రకంగా మాడతాడు, నెల్లూరు వాడు ఇంకో రకంగా మాడతాడు, అనంతపురం వాడు ఇంకో రకంగా మాడతాడు, తెలంగాణ వాడు ఇంకో రకంగా మాడతాడు, తెలంగాణలో మళ్ళీ బాసర ఆ సైడ్ వెళ్ళేవాడు ఇంకో రకంగా మాడతాడు. అక్కడే మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ బాసర దగ్గర, అనంతపురంలో కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్, హైదరాబాద్లో ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్, ఓకే, విశాఖపట్నంలో ఒరియా ఇన్ఫ్లుయెన్స్, రాజమండ్రి వాళ్ళకి మామూలుగా దీర్ఘం తీసి మాట్లాడటం అలవాటు, ప్రతి స్వీట్గా పాట పాడినట్టుగా. కృష్ణాయిష్ వాళ్ళు కట్ చేసి మాట్లాడటం అలవాటు, వాళ్ళకి కొట్టేసినట్టుగా. నెల్లూరు వాడికి సంస్కృత భాష, అది మన తమిళ్ ఇన్ఫ్లుయెన్స్. దాంతో ఆ శబ్దం యొక్క రూపం మారిపోతుంది, కానీ అర్థం అందరికీ అర్థమవుతుంది. కానీ సంస్కృత భాష మాత్రం అలా కుదరదే. అందరూ ఒకే రకంగా మాట్లాడాల్సిందే.
అలాగే వేద శబ్దం కూడా అలాగే నేర్చుకోవాలి అందరూ. వేదాలు ఎప్పుడో మిలియన్స్, ఎప్పుడో శబ్దంలో ఎప్పుడు కూర్చో మనకే తెలియదు. ఊరికే ఏమి చేసిన 10,000 అప్పటికి 5,000 అంటున్నారు, కానీ సృష్టి ఎప్పుడు జరిగిందో అప్పుడు వచ్చినాయి వేదాలు అంటున్నారు గ్రంథాలు. మనకు భగవద్గీత ఏం చెప్తోంది? భగవంతుడు బ్రహ్మ సృష్టి చేస్తూ వేదాలను కూడా ఇచ్చాడు అన్నాడు. సృష్టి ఎప్పుడు చేశాడు అంటే సూర్య సిద్ధాంతం చెప్తాను కల్పం దశలోని. ఆ కల్పం ఎప్పుడది? ఇప్పటికీ 7 మన్వంతరాలు అయిపోయినాయి. 6 మన్వంతరాలు అయిపోయినాయి. 7వ మన్వంతరంలో ఉన్నాం ఇప్పుడు మనం. 6 మన్వంతరాలు ఇప్పటికి వచ్చేటప్పటికి 1,185 crores ఆఫ్ సంవత్సరాలు అయినట్టు లెక్క సూర్య సిద్ధాంతం ప్రకారం. ఒక కల్పం గడవాలంటే 420 crores, 432 crores అవ్వాలి. ఒక కల్పం కంప్లీట్ అవ్వాలి. 14 మన్వంతరాలు కంప్లీట్ అవ్వాలంటే 14 మన్వంతరాలు మనకి 6 మన్వంతరాలు 7వ మన్వంతరంలో 28వ భాగంలో ఉన్నాం. మనం 28వ మహాయుగంలో ఉన్నాం. ఈ 28వ మహాయుగంలో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఇంతవరకు లెక్క వస్తుంది 185 crores చిల్లర వస్తుంది లెక్క. అప్పుడు పుట్టినట్టు లెక్క వేదాలు మన లెక్క ప్రకారం. అప్పటి నుంచి ఇప్పటికాక అదే శబ్దం నడుస్తోంది అంటే ఎంత సిస్టమేటిక్గా ఉంటే నడుస్తోంది అదే శబ్దం. దాంట్లో మార్పు రాదు. గురు శిష్య పరంపరలో నేర్చుకున్నప్పుడు ఆ విధమైన శబ్దం అదే విధంగా అదే పలికితేనే దీనికి కరెక్ట్ అర్థం వస్తుంది, లేకపోతే రాదు. ఆ విధంగా పలికితేనే మీ పూజలు, పురస్కారాలు, హోమాలు కరెక్ట్గా సిద్ధిస్తాయి, లేకపోతే సిద్ధించవు. సో వీఆర్ కంప్లీటింగ్ ది టైమ్ నౌ. లెట్ us క్లోజ్ హియర్. ప్లీజ్ జాయిన్ అవర్ క్లాసెస్. యూ విల్ లెర్న్ మోర్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. సంస్కృతం భాష 4 భాషలు మాట్లాడండి. మా క్లాసులకు రండి. మీరు అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం జరుగుతుంది. కాబట్టి నేను ఐ హోప్ మీకు బేసిక్ వరకు కావాల్సినంత వరకు చెప్పాను అనుకుంటున్నాను. మీ భావాలు నాతో షేర్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం సమయం అయిపోయినట్టుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఆగి మీరు కావాలంటే క్వశ్చన్స్ నన్ను డౌట్లు అడగచ్చు. ఐ విల్ వెయిట్. నేను ఉంటాను, వెయిట్ చేస్తాను. ధన్యవాదాలు గురువు గారు. చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ వేశారు. బేసిక్ కోర్స్ కోసం అని చెప్పి మనం నేర్చుకోవాలి అంటే ఏ పుస్తకం ఫాలో అవ్వాలి అని రాశారు వంశీ గారు. ప్రవేశ పుస్తకం, ప్రవేశ సంస్కృత భారతి వాళ్ళది ప్రవేశ పుస్తకం ఉంటుంది. అది నేర్చుకోవాలి. ఆ పుస్తకాన్ని గనక ఇలా ఉంటుందని పత్రాల ద్వారా ఈ పుస్తకాన్ని కరెక్ట్. అది మోడల్. నా దగ్గర పాత పుస్తకం ఉంది, అందుకని చూపించలేదు. మీ దగ్గర పుస్తకం లేటెస్ట్ పుస్తకం, కరెక్ట్ పుస్తకం. సరిగ్గా చూపించండి. మీ ఎదురుకుండా, మీ మొహం ఎదురుకుండా పెట్టి చూపించండి. వస్తుందండి. ఇంకా ముందు జరపండి. ఇంకా మీ మొహం దగ్గర జరపండి. మొహం ముందుకు జరపండి. ఇప్పుడు కనిపిస్తుంది. కరెక్ట్. అది అలాగే వాళ్ళది కూడా సంస్కృత భారతి వాళ్ళది కూడా మీరు గ్రూప్ లో జాయిన్ అయితే గురుగారి గ్రూప్ లో గురుగారు అన్ని వివరాలు ఇస్తారు. గురుగారు తీసుకునే క్లాసెస్, వాళ్ళ టైమింగ్స్, లింక్ అన్ని కూడా మీకు అందులో పోస్ట్ చేస్తారు. నిన్న గురుగారి నంబర్ కూడా నేను గ్రూప్ లో షేర్ చేశాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. వాళ్ళు కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం కూడాను. ఓకే, నేను డిస్కస్ చేస్తున్నాను. అలాగే మీరు ఈ గ్రూపుకి సంస్కృతం క్లాసుల గురించి, ఎందుకంటే ఎగ్జామ్ ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లో అయిపోతుంది కాబట్టి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ లో మొదలవుతుంది. కరెక్ట్ గా ఈ బ్యాచ్ వాళ్ళకి కోర్స్ అయ్యే వెంటనే ఎగ్జామ్ కూడా అయిపోతుంది ఫిబ్రవరిలో. ఏవైనా సందేహాలు ఏమైనా ఉంటే గనక తరగతి ప్రార్థన ముగించుకొని అయిన తర్వాత మీరు అడగచ్చు. ప్రార్థన అయిన తర్వాతే క్లాసు లీవ్ అవ్వండి, ఎవరైనా పని ఉండి లీవ్ అవ్వాలి అంటే. అలాగే ఒక చిన్న సూచన, వివో 2323 అని వస్తున్నారు, నేమ్ లేకుండా వస్తున్నారు. నేమ్ ఉంటే పిన్ నెంబర్ చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి వీడియో ఆన్ చేసుకుని మీరెవరో మీ పేరేంటో చెప్తే గనక నిన్నటి క్లాస్ లోను ఓరియంటేషన్ క్లాసెస్ లో అలాగే వచ్చారు. ఒక్కసారి ప్రేయర్ తర్వాత మీరు మీ ఇబ్బంది ఏంటో పిన్ వేయడానికి చెప్తే కనుక దాన్ని మేము సహకరిస్తాం. సత్యవత్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః
అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు సత్యవతి గారు. ఇప్పుడు మనం జనగణమన పాడుకున్న తర్వాత మీ ప్రశ్నలు ఏవైనా ఉంటే గురువు గారిని అడగచ్చు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథ जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय జై హింద్ జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. जय श्री राम. గురుగారు చిన్న డౌట్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి మీ ప్రశ్న. హ్యాండ్ రైజ్ చేయండి. మేడం. తర్వాత హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సరే అడగనా అండి? వాళ్ళ దాంట్లోనే ఉంది. సత్యవతి. అందరూ మ్యూట్ చేసుకోవద్దు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి. అని ఉపయోగించుకుని మనకు వీడియో ఓపెన్ చేయండి ప్లీజ్. కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ చేయట్లా. ఆమె ఎంతసేపు అయినా ఆమె యూనివర్సిటీలోనే వెళ్తా ఉంది. వాళ్ళ కార్యక్రమాల్లో పోతుంది, మన కార్యక్రమాలు తీసుకురావాలి అంతే. సార్ ఎవరు అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు? అది ఇది మొత్తము మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మ్యూట్ చేసేసాను సార్. సత్యవతి గారు ఇప్పుడు అడగండి మీ ప్రశ్న. సార్ ఇది తాళవి శకారం ఓష్ట శకారం అన్నారు కదా, సా ఏంటో నేను మిస్ అయ్యాను. ఏంటి దంతాల నుంచి వస్తుంది. దాంచె శకారం అండి. దాంచె సకారం దంతాలు అంటే మన దాంచె శకారం. ఓకే ఓకే ఓకే. సంగీతం ఎలా పలుకుతారు మీరు? గాలి ఎలా అవును, వస్తుంది? సంగీతం అన్నప్పుడు ఓకే. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? పళ్ళలోంచి వస్తుంది కదా. కరెక్ట్. అవును. కొంచెం అదే Right, thank you. సకాలం బలం ఎక్కడ వస్తుంది? గాలి మీకు బుగ్గ నుంచి వస్తుంది. షా. కరెక్ట్. అలాగే షకారం పలికినప్పుడు ఔషధం ఉన్నప్పుడు గాలి ఎక్కడ కొడుతుంది? కోష్టంలో కదా, పైకి కొడుతుంది. పోస్టల్లోంచి. కరెక్ట్. ఓకే ఓకే. సో మన ప్రొనౌన్సియేషన్ బట్టి మారుతాయి. ఓకే. మారిపోతుంది, మనం అర్థం మారిపోతుంది. అర్థం కూడా. షావాడినా షాబలు షావాడినా అర్థం మారిపోతుంది కొద్దిగా. ఓకే ఓకే అండి గురుగారు. మన హర హర మహాదేవ్. ఇక దీర్ఘం హర్షం మారినా హర్షం దీర్ఘం మారినా బాలాహ అంటే బాలురు అని అర్థం. మీరు బాలాహ అని బాలహ బాలహ అన్నారు అనుకోండి, ఒకటే బాలుడు అవుతాడు. మళ్ళీ నిదానంగా చెప్పండి. బాలాహ అన్నప్పుడు దీర్ఘం అది. చాలా మంది బాలురు అని అర్థం. ఆ బాలాహ అని దీర్ఘం అనకుండా బాలహ అంటున్నారు అనుకోండి, అప్పుడు ఒకటే అవుతాడు. అర్థం కావట్లే. ఇప్పుడు సురేందర్ రెడ్డితో నేను అర్థం ఏమైనా ఇది ఎవరైతే మ్యూట్ చేసుకుంటున్నారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేసి అడగండి. అందరూ మ్యూట్ చేసుకుంటున్నారు. జయరామ్ గారు, తర్వాత మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్రెడీ వంశీ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఫస్ట్ వంశీ గారు అన్మ్యూట్ చేసుకుని మీరు అడగండి మీ ప్రశ్న. నమస్కారం మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. నమస్కారం గురువు. నమస్కారం అండి. మా పిల్లలు 8th 9th చదువుతున్నారండి. వాళ్ళకి బేసిక్ సాంస్క్రిట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయంటారా? 12 years దాటితే 7th క్లాస్కి వస్తే 8th 9th అండి. గుడ్, దే కెన్ జాయిన్ ది క్లాసెస్. ఓకే, అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా నెక్స్ట్. వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళతో పాటు నేర్చుకుంటే ఇంకా బాగా తొందరగా వస్తుంది. ఇంట్లో కల్చర్ ఉంటే. ఓకే,
సమయం లేకపోతే వాళ్ళనే నేర్చుకోగలి వాళ్ళనే చదివిస్తుంది పర్లేదు. 8th 9th వెరీ గుడ్, దే కెన్ జాయిన్. మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, దానికి యాడ్ అవ్వమంటారండి నన్ను? నాకు మెసేజ్ పెట్టండి ఫస్ట్. ఓకే అండి. సెప్టెంబర్ లింక్ పంపిస్తాను మీకు, యాడ్ చేసి ఫస్ట్ మిమ్మల్ని గ్రూప్లో. మళ్ళీ ఎప్పుడు రావాలో ఏంటో లింక్ ఏంటో అవన్నీ తర్వాత పంపిస్తాను. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఆగస్ట్ గురుగారు. అయిపోయింది, ఫాస్ట్లు అయిపోయింది. అలాగే గురుగారు, థ్యాంక్ యూ. మీ పేరు ఏంటన్నారు? వంశీ అండి. వంశీ గారు. ఓకే. వంశీ గారు, వంశీ. మీరు ఎక్కడ ఉంటారు? మీరు తిరుపతిలో ఉంటాను. తిరుపతిలో ఉంటారు, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఎవరు? ఇంకెవరికైనా ఉన్నాయండి డౌట్స్? జయరామ్ గారు ఇందాక unmute నాకుందండి. గురుప్రసాద్ నాకుంది. గురుప్రసాద్ గారు చెప్పండి. ఏం లేదండి, నిన్న చెప్పాను కదా ఎగ్జామ్స్ అని. ఇగోండి వీళ్ళదండి నాది ఎగ్జామ్స్. ఒక్క నిమిషం అండి, బ్యాక్ కెమెరాకి ఎట్లా వెళ్ళాలి ఒకసారి. ఈ భారతీయ విద్యాభవన్ సరళ సంస్కృతి పరీక్ష నేను అపీర్ అయిందండి అప్పట్లో. అది వీడు కన్సిడర్ చేయరండి, వీళ్ళు భాష చదవాల్సిందే. అది మీకు లాంగ్వేజ్ వస్తే రావచ్చు, కానీ అది వీళ్ళు ప్రవేశ భాష అనేది లెక్కేది. అదే అండి, ప్రారంభ, ప్రవేశ, పరిచయ 3 ఎగ్జామ్స్. దాని తర్వాత లాస్ట్ ఎగ్జామ్ కోవిడ్ అండి, అది రాయలేదు నేను. దానికి మీరు పర్మిషన్ మ్యాక్సిమం ఎంతవరకు అడుగుతారో, ప్రవేశ పరిచయం 2 కలిపి రాస్తానండి, నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పాలి. అది లేదండి మామూలుగా, ఇది ప్రారంభం అయిపోయింది నాది. ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోయింది. సెకండ్ అంత లేదు, అదే మాట అన్నారండి. నాలెడ్జ్ రాశానులేండి, ఒకటి అయిపోయింది. సెకండ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు కట్టి భయపడి సరైన కోచింగ్ లేక దాంతో ఆగిపోయాను. నెక్స్ట్ రేపు అదే 1 year అయింది కరెక్ట్ గా అండి కట్టి, మళ్ళీ డబ్బులు ప్రవేశ భాష మీరు పాస్ అయ్యానండి. ఎక్కడ? హైదరాబాదేనా? మంది వాళ్ళదండి. ఓకే, హైదరాబాద్ భాష అయితే సంస్కృత భారతిలో రాశారు మేడం, ఫస్ట్ లెవెల్ రాశారు. పరిచయ క్లాస్ పరిచయ క్లాస్ అదే సరైన కోచింగ్ లేక ఆగిపోయింది నాకు సెకండ్ లెవెల్ది. అదేంటే ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టేశాను, బుక్స్ కూడా వచ్చేసాయి. మీరు క్లాస్ జాయిన్ అయ్యి స్టార్ట్ ఉన్నారని పరీక్ష ముందు వాళ్ళకి చెప్పండి, నేను రాస్తున్నాను అంతే. సరే సరే, నెల ముందు చెప్పండి, నేను ప్రవేశ పాస్ అయ్యాను, పరీక్ష రాస్తున్నాను. సరే, అదే నెంబర్ ఉంది, సామాన్యంగా అదే నెంబర్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అదే నెంబర్ అదే అండి. మళ్ళీ చెక్ చేసుకోవాలి, మీరు ఏడాది అయిపోయింది అన్నారు కదా, చెక్ చేసుకోవాలి. అవునండి, అదే లాస్ట్ టైం ఏ హాల్ టికెట్ నెంబర్ వస్తుందో అదే వస్తుంది కదా కంటిన్యూషన్. రాకపోవచ్చు, వాళ్ళు ఏమైనా మార్చారేమో కనుక్కోవాలి మీరు, ఎందుకంటే మధ్యలో గ్రాప్ ఇచ్చారు కదా. అవునండి, 1 year గ్యాప్ ఇచ్చారు. గ్రాప్ ఇచ్చిన వాళ్ళు ఏదో 100 రూపాయలు కట్టమనేది అనొచ్చు. అవును, కట్టాలండి. అది కనుక్కొని మీరు కట్టాలంటే కట్టండి, 100 రూపాయలంతా కట్టాల్సి వస్తుంది ఒకవేళ కట్టాలంటే. పరీక్ష రాస్తేనే, పరీక్ష రాయిపోతేనే, పరీక్ష రాస్తానని చెప్పి రాయకపోతే కట్టాల్సి వస్తుంది అనుకుంటారు మీరు. 100 రూపీస్ పే చేయమంటారు గురువు గారు, అది రాయకపోతే 100 రూపీస్ పే చేయమంటారు. అదే నెంబర్ తో జనరల్ గా రెన్యూ చేస్తారు వాళ్ళు. కొత్త నెంబర్ కూడా ఇవ్వచ్చు ఒకప్పుడు, మీ పాత నెంబర్ కనపడకపోతే వాళ్ళకి. సరే, కాబట్టి కనుక్కోవడం అవసరం, ఒక నెల ముందు కనీసం డెఫినెట్గా కనుక్కోవడం, నెల 2 నెలల ముందు కనుక్కోవడం అవసరం. నెక్స్ట్ ఎవరు? ఇంకా ఎవరికైనా ఉన్నాయండి ప్రశ్నలు? వివో 2338 ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుని మీ పేరేంటో చెప్తారా? లేకపోతే మీకు అటెండెన్స్ రాదు. మళ్ళీ మనం శనివారం ఆదివారం ఉంటాయి మన క్లాసులు. ఇంకో విషయం, ఈ మీరు లోపున మీరు పేరు చెప్పకుండా, నెంబర్ రాయకుండా, ఎవరో తెలియకుండా ఉంటే మాత్రం మిమ్మల్ని డిలీట్ చేసేస్తారు నెక్స్ట్ క్లాస్లో, అది గుర్తుపెట్టుకోండి. ఈ 4 క్లాసుల్లో కూడా అలాగే అడ్మిట్ అయ్యారు వాళ్ళు, మరి ఇంకా చూసి. మీరు క్లాస్ మీరు ఎవరో తెలియకుండా మిమ్మల్ని అలౌ చేయడం కరెక్ట్ కాదు. ఐకేఎస్ లో కూడా సేమ్ ఐడితో వస్తున్నారు వాళ్ళు, చూడాలి ఎవరో. రావచ్చు, 2 కోర్సులు ఉంటున్నారు, 3 కోర్సులు ఉంటాయి, అది కాదు ప్రాబ్లం కాదు. వాళ్ళు ఎవరో తెలియాలి. నంబర్ అటు ఇచ్చిన తర్వాత నంబర్ వెయ్యాలి. ఈ అటెండెన్స్ ఎందుకు అంటే, సర్టిఫికేట్ రావాలి అంటే మీ పేరు రావాలి. వివో 2338 అన్న పేరుతో సర్టిఫికేట్ అయితే ఎవరికి ఇవ్వలేరు, కాబట్టి మీ పేరు చక్కగా మీకు ఏదుందో అది. కంటిన్యూ అవడానికే వీలుండదు. మీరు ఎవరో తెలియకుండా మీరు క్లాస్ కంటిన్యూ చేయలేరు, మీరు అందరూ తెలిసి ఉండాలి మీకు డెఫినెట్గా. అలాగే ఇంక ఈ 5 రోజుల టైంలో ఇంతవరకు ఎవరైతే ఆడియో పెట్టలేదు, ప్రార్థన ఆడియో పెడితే కనుక వెంకటనారాయణ గారికి ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ ఆయన క్లియర్ చేస్తారు.
సో ప్రార్థన కూడా రికార్డ్ చేసి పెట్టవలసిందిగా మిగిలిన సభ్యులను ఒక 4 పంపించారు ఆల్రెడీ. సో ఇవాళ సత్యవతి గారు మొదలు పెట్టారు ప్రార్థన చేయడం. అలాగే అందరికీ కూడా అవకాశం దొరుకుతుంది కాబట్టి చేసి ఆడియో పంపించవలసిందిగా కోరుతున్నాను. ఎవరికి పెట్టాలండి ఆడియో? వెంకట నారాయణ గారు నంబర్ పెట్టాం కదా గ్రూప్ లో, చూస్తానండి. ఆయనకి పంపిస్తే కనుక నేను మళ్ళీ ఒకసారి రీపోస్ట్ కూడా చేస్తాను. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వారం మళ్ళీ నేను రీపోస్ట్ చేస్తాను. చిన్న సందేహం అండి. గురువు చెప్పండి. ఇందాక పాఠం చెప్తూ మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్లో చూపించారు కదండి రెఫరెన్స్కి. అది మాకు షేర్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఒకసారి మేము కూడా పాఠం చదువుకోవడానికి కానీ ఇప్పుడు అది నేను 10 షేర్ చేస్తాను. 10 శ్లోకాల పాఠాలు షేర్ చేయాల్సి వస్తుంది. అందరికి కన్ఫ్యూజన్స్. అది ఓకే నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు క్లాస్లో చేరినప్పుడు పంపిస్తాను. నేను అలాగే మీకు ప్రవేశ పుస్తకమే పంపిస్తాను కదా. అలాగే అది ఓకే కూడా ఇది వీళ్ళ కోసం నేను తయారు చేసింది. నా గైడ్ అది కూడా పుస్తకం తయారు చేయబోతున్నాను. బట్ పుస్తకం ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్డ్ యాక్చువల్లీ. అలాగే గురుగారు ఫామ్లో తీసుకురావాలి, తప్పులు ఉన్నాయి కరెక్ట్ చేసి చేయాలి. అలాగే ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ పంపిస్తాను, నాకేం అభ్యంతరం లేదు. బట్ ఇట్స్ ఎర్లీ నో ఫర్ యూ అన్లెస్ యూ స్టార్ట్ రీడింగ్ బుక్స్. ఓకే దగ్గర చూసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే అండి. మీరు అమెరికాలో ఉన్నారని చెప్పారు కదా, అవును గురుగారు. మీరు ఎక్కడ ఉంటారు? మీరు న్యూ జెర్సీ అండి. న్యూ జెర్సీ అంటే మీకు ఈస్టర్న్ టైం అంటే రాత్రి 8 గంటలకు మీకు. మాకు ఇప్పుడు 10:42 అండి రాత్రి. 10:42 రాత్రి 9ంటికి మొదలవుతుంది మాకు ఇక్కడ రాత్రి క్లాస్. పొద్దున పూట అవుతుంది మీకు. మరి మీకు వీలవుతుందా? పగలపూట అవుతుంది, పగల పొద్దున అవుతుంది. ఏంటండి? సారీ మా వినపడలేదు. క్లాసులో రాత్రి 8ంటికి ఉంటుంది. ఓ ఓకే ఓకే. నేను ఎలా కుదుర్చుకుంటాను. పొద్దున 5:30కి ఉంటుంది ఇండియన్ టైం ప్రకారం. అవునండి నేను ఐ విల్ 5:30కి అయితే రాత్రి రాత్రి మీకు ఎప్పుడు అవుతుంది? 5:30 అంటే దాదాపుగా 2.5 hours కలిపితే 7, 9 అవుతుంది. 8 అవుతుంది. నైట్ 9 to 11 అవుతుంది అవునండి. నైట్ టైం. లేదా మార్నింగ్ 9 to 11 అవుతుంది. మార్నింగ్ నైట్ 8 o'clock ఉంటుంది. నైట్ 8 అయితే అవునండి. పొద్దున్న మాకు 9. 10:30 అవుతుంది. కాబట్టి మీకు ఆ సమయం ఆఫీస్ టైం ఉంటాయి కదా, బుక్ చేసుకోండి. ఏ టైం కావాలో కూడా చెప్పాలి మీరు. దాన్ని బట్టి ఇది మీకు అంటే సెప్టెంబర్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఎలాగో పంపిస్తారు కదండి. మెసేజ్ పంపిస్తాను కదా, దానికి రిప్లై రాయాలి మీరు. తప్పకుండా. అలాగే గురుగారు. ఇంకా ధన్యవాదాలు. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? లేదు అంటే రికార్డింగ్ స్టాప్ చేసి క్లాస్ మనం ముగించుకుందాం. Let's do. రికార్డింగ్ ఆపేసి Okay, let's stop.